ఎస్. ఇంతకుముందు మనం చర్చించే అంశం ఏంటంటే నీ పుస్తకంలో రాసింది. సో మనిషి అనుభవించేవి ఓన్లీ రెండే సంపూర్ణ స్థితులు లైఫ్లో. ఇప్పుడు ఇది ఏ పుస్తకంలో చెప్పింది కాదు. ఓకే. అంటే నా కంప్లీట్ లైఫ్ అండర్స్టాండింగ్ని చెప్తున్నాను నేను. ఇది ఎవడన్నా అవునా కదా తెలుసుకోవాలంటే వాడు ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఓకే. సో మనిషి అనుభవించే సంపూర్ణ స్థితులు రెండు. అందులో చేస్తే పరిపూర్ణంగా చేయి, చూస్తే పరిపూర్ణంగా చూడు. చేయి చూడు ఫస్ట్ది, చేస్తే పరిపూర్ణంగా చెయ్యి, చూస్తే పరిపూర్ణంగా చూడు రెండవది. దాని ఎక్స్టెన్షన్ చేస్తే పరిపూర్ణంగా చెయ్యి, దానికి నిష్కామ కర్మ అని పేరు. చూస్తే పరిపూర్ణంగా చూడు, దానికి సాక్షి అని పేరు. ఇది యోగి లక్షణం అన్నమాట. రమణ మహర్షి చేస్తే పరిపూర్ణంగా చేస్తాడు, లేదా పరిపూర్ణంగా చూస్తాడు. ఒక ప్రబంధం రాయొచ్చు ఈ రెండు మాటలతో. అయితే ఒక నిహిలిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు తెలుసు అనుకుంటా. నిహిలిజం. సో నిహిలిజం అని ఒకటి, ఎగ్జిస్టెన్షియలిజం ఒకటి, ఎగ్జిస్టెన్షియల్ నిహిలిజం ఒకటి, నాన్ డ్యూయాలిటీ ఒకటి, ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి. ఇది నాన్ డ్యూయాలిటీ కూడా చెప్పాలి, అది కూడా ఒక కాన్సెప్టే కదా. కాన్సెప్ట్ కాదు అది, నువ్వు మాట్లాడితే కాన్సెప్ట్ అవుతుంది. అంటే నువ్వు నాన్ డ్యూయల్ అని చెప్తున్నది ఎవరికి? అక్కడనే డ్యూయాలిటీ వచ్చేసింది. ఇప్పుడు అద్వైతము సిద్ధాంతముగా ద్వైతమే అది. అద్వైతము అనుభవంగా అద్వైతం అనమాట. ద్వంద్వాతీస్తే లేదా అద్వయము అనమాట. ఇప్పుడు నువ్వు నాలో భాగం అనుకున్నప్పుడు చెప్తున్నది ఎవరికి? ఓకే. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒక్కొక్కసారి నా చేయికి దెబ్బ తాకితే నేనే ఆయింట్మెంట్ పెడుతున్నా, ఇది ద్వైతము కాదు. అట్లా నాలో భాగమైనప్పటికీ నాలో ఒక భాగానికి చెప్తున్నా నేను ఆయింట్మెంట్ రాస్తున్నా, ఇట్లా ఉంది. అప్పుడు దీని మీద మనం దాడి చేయడం కానీ దీని మీద కోపడ్డం కానీ ఉండదు. అట్లా ఎవడైతే అద్వైత సిద్ధాంతం చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదో వాడి మీద కోపడ్డం అంటే ద్వైతం వచ్చేసింది. నువ్వు జస్ట్ చెప్పి పక్కకి జరిగితే అద్వైతము ఒక అనుభవంగా అక్కడ చెప్పబడుతుంది అని. అయితే ఇప్పుడు ఒక మైండ్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు కామ్గా ఉండి, సపోజ్ ఒక నేను వీణ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటా, వీణ మీద వెళ్తుంది, పాట మీద వెళ్తుంది. ఎప్పుడైతే ఆగిన తర్వాత ఒక్కసారి ఈ క్వశ్చన్స్ వస్తాయి, నేనెవరిని. అయితే ఇప్పుడు రమణ మహర్షి మనకి నేనెవరిని ఎంక్వైరీ చేయమంటారు కదా, ఆ ఎంక్వైరీ కూడా అది కూడా మైండే కదా ఏమో అనిపిస్తుంది అప్పుడు నాకు. ఇప్పుడు ఎందుకంటే నేనెవరిని ముళ్ళుతోనే తీయాలి, అట్లాగే ఆలోచనతోనే ఆలోచన తీయాలి. సో ఇప్పుడు ఏముందంటే ఆ ఆలోచనలు ఎలా వెళ్తాయో చెప్తాను. ఒకసారి పాత చూసే అసలు ఏంటి దీని నేనెవరిని ఆలోచన వస్తుంది. ఫస్ట్ అవతల వాళ్ళు ఎవరు, నేనేంటి, అసలు ఇది వరల్డ్ ఏంటి, ఎవరో నన్ను ఇక్కడ ఉంచారా, అసలు దీనికి ఎండ్ ఏంటి అంటే అట్లా అలా ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎంక్వైరీ చేస్తలేవు, నువ్వు మైండ్తో ఆడుకుంటున్నావు బేసికల్గా. ఎంక్వైరీ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఒపీనియన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఎంక్వైరీ అంటే ఏది పడితే అది ఆలోచించడం కాదు. ఎంక్వైరీ అంటే ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని పట్టుకొని వెళుతూ ఉండడం అన్నమాట. ఓకే. రకరకాల ఎంక్వైరీ అంటే నేనెవరు, నీవెవరు, అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బ్రహ్మ, ఇది ఎంక్వైరీ కాదు, ఇది స్టూపిడిటీ. ఇది ఎంక్వైరీ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నా జీవితంలోకి వస్తే ఆనందం అవుతుంది, పోతే బాధ అవుతుంది. ఓకే. ఈ ఆనందపడేవాడు బాధపడేవాడు ఎవడు, ఇది ఎంక్వైరీ పాయింట్. ఇంకా మిగతా వాళ్ళు వదిలే, ఇంకా సూర్యచంద్రులు ఎవరు సృష్టించారు, అది తప్పు. ఈ ఒక్క అంశమే నీకు ఒక 2-3 సంవత్సరాలు చూడాలన్నమాట. ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఆనందపడకుండా, ఎగ్జాంపుల్ నిద్రలో ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఆనందపడటం లేదు, అక్కడ నేను ఉన్నాను. మెలకువలో కూడా నాకు నచ్చింది ఇచ్చినప్పుడు నాకు ఆనందం అయితే లేదు, నాకు నచ్చింది ఇచ్చినప్పుడు ఆనందం అవుతుంది. అసలు నాకు నచ్చింది ఎట్లా అయ్యింది? ఒకటే అంశాన్ని పట్టుకొని దానిలోకి తొంగి చూస్తే సరైన ప్రశ్న, సరైన జవాబు, సరైన దారి, సరైన పుస్తకము, సరైన గురువు, సరైన క్షేత్రము లభిస్తాయి. లేకపోతే ఎన్నో ప్రశ్నలు, నువ్వు అడిగే ప్రశ్నలకు ఎవరికి జవాబు తెలియదు, ఒక్కొక్కటి చెప్తాడు, చివరికి లైఫ్ అంటే వేస్ట్ అని ఒక పిచ్చి ఆలోచన ఏర్పడుతుంది. ఇంకొకటి, ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని, అంటే వచ్చిపోయినప్పుడు ఈ చంచల స్వభావానికి గురైతున్న దేవుడు అనే దాన్ని పట్టుకొని నువ్వు కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నావు అనుకో, అదొక్కటి వదిలిపెట్టకూడదు. సమస్త వేదాంత సారము నీకు చిక్కుతుంది. ఆనందపడేవారు, దుఃఖపడేది ఎవరు, ఏదో ఒకటి అంశం. ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఓకే. ఎగ్జాంపుల్,
నిద్రలో చాలా బాగుంది, ఇది ఒక ఎంక్వైరీ, అది అయిపోయింది. ఇంకోటి ఎంక్వైరీ చేశాను, నిద్రలో హాయిగా ఉన్నా, మెలకువలో ఎందుకు హాయిగా లేను అంటే నిద్ర అంటే ఏంది, నేను ఏవైతే నావి అనుకుంటున్నానో అవన్నీ పడిపోయిన స్థితి. కులము పడిపోయింది, మతం పడిపోయింది, జెండర్ పడిపోయింది, డబ్బు పడిపోయింది. ఇది ఎంక్వైరీలో తెలిసింది. ఇందులో ఏ ఒక్కటి మేల్కొని ఉన్నా నిద్ర లేదు, గాఢ నిద్ర అసలే లేదు. సో గాఢ నిద్రా స్థితి అంటే ఇవన్నీ లేని అబ్సెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ డీప్ స్లీప్ కదా. అవును అవును. ఇప్పుడు డీప్ స్లీప్లో హాయిగా ఉంది కాబట్టి మెలకువలో హాయిగా ఉంటే ఏం చేయాలి? ఇవన్నీ మెలకువలో లేకుండా ఉంటే చాలు. అట్లనే ఇప్పుడు ఇది ఎంక్వైరీతో వచ్చింది. ఇప్పుడు నువ్వు నిజంగా మెలకువలో నీ పేరు ఏం పేరు అంటే నువ్వు అంతర్గతంగా తెలుసుకున్నావు నాకు ఒక పేరు లేదని, కానీ ఓన్లీ వ్యవహారికంగా చెప్తున్నావు నా పేరు సో అండ్ సో అని. అట్లా మెలకువలో కూడా నువ్వు ఒక సంపూర్ణ హాయిని అనుభవించిన రోజు అక్కడి నుంచి నువ్వు మాట్లాడితే అది వేద ప్రమాణం ఉంటుంది. ఓకే. అందుకని ఊరికే ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల సమయం చాలా వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది, మైండ్ బర్న్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ ఆలోచన ఆన్సర్ దొరకదు. ఎందుకంటే నీవు ఆలోచిస్తే ఎంక్వైరీ ఎవరైనా చేయొచ్చు, ఈ పిచ్చి ఆలోచనలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎంక్వైరీకి జ్ఞానం అక్కర్లే తెలుసా. అయితే ఇది పిచ్చి ఆలోచన, ఇది మంచి ఆలోచన, మళ్ళీ మీరు జడ్జిమెంట్ ఎందుకు చేస్తారు? జడ్జిమెంట్ కాదు, మీ ప్రకారం అది మంచి జడ్జిమెంట్ కాదు. ఇట్స్ నాట్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ అనే పదవే రాంగ్. జడ్జిమెంట్ ఎందుకు కాదు, దీన్ని ఏమన్నారు, ఒక అనుభవంలో చెప్తున్నది. ఇప్పుడు నువ్వు శృతి పెట్టుకుని ఇప్పుడు మనం మాట్లాడుకునే అంతా కూడా ప్రీడిస్టిన్ అనుకుందాం. సో నా ఆలోచనలు ఎందుకు ప్రీడిస్టిన్ కాదు? ఆలోచనలు ఒక్కటే ప్రీడిస్టిండ్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిస్టిండ్. నీ శరీరం ప్రీడిస్టిండు, నీకు నైట్ 9:30కి ఆకలి అవుతుంది ప్రీడిస్టిండు, రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తావు ప్రీడిస్టిండు. ఎవ్రీథింగ్ ప్రీడిస్టిండ్. శారీరక ధర్మంలో తర్వాత ఎగ్జిస్టెన్షియల్ కోర్లో ఎవ్రీథింగ్ ప్రీడిస్టిండ్. యు ఆర్ గోయింగ్ టు డై ప్రీడిస్టిండ్. కానీ చనిపోయేలోపు ఎట్లా జీవిస్తావు అన్నది ఇట్స్ నాట్ ప్రీడిస్టిండ్. అది నువ్వు నిర్ణయిస్తున్నావు. నువ్వు నిర్ణయిస్తున్నావు నీ యొక్క జీవితాన్ని. నీ శరీరం నిర్ణయిస్తలేదు, నీ ఎగ్జిస్టెన్స్ నిర్ణయిస్తలేదు. మధ్యలో ఉన్న మనసే కదా నిరంతరం జడ్జ్ చేస్తుంది. ఆ తర్వాత బాగుందంటుంది, బాగాలేదంటుంది, ఇది నాదంటుంది, ఇది లేదంటుంది. కోర్గా చూస్తుంటే నాకు ఒక పాయింట్, ఎలా నా థాట్స్ నేను కట్ కూడా ఎలా చేస్తున్నా చెప్తా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఎవరిని, ఇదేంటి, ఎవరో నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా లేకపోతే నేనే క్రియేట్ చేసుకున్నానా? భూమికి రాంగ్ ఉండొద్దు అంటుంది నేను. ఇది అంటే దాని బేస్ రాంగ్ ఉందనుకో, దాని కంక్లూజన్స్ అన్ని రాంగే వస్తాయి. సో ఇప్పుడు కంక్లూజన్ బేస్ ఏమన్నా, ఇప్పుడు క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటాయి కదా. సపోజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్వశ్చన్ అండ్ క్వెస్ట్? ఇది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ కాదు క్వెస్ట్ అంటే నీవే జవాబు తెలుసుకోవాల్సింది అని. క్వశ్చన్స్ అంటే ఎవరైనా జవాబు ఇస్తారని. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైంది, అందుకే క్వెస్ట్ అన్నారు దాన్ని, ఇట్స్ నాట్ క్వశ్చన్స్. సో అందుకని ఇప్పుడు నేను పిచ్చిగా ఆలోచించొద్దంటే ఇట్స్ నాట్ జడ్జిమెంట్. దానికి కారణం ఏంది, ఎంక్వైరీ చేయాలంటే ఖచ్చితంగా లీడ్ తీసుకుని చేయాలి. అదర్వైజ్ ఇట్ కెన్ నాట్ బి కాల్డ్ ఎంక్వైరీ. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఒక పోలీస్ మర్డర్ కేసు ఎంక్వైరీ చేస్తున్నారు, రకరకాలుగా ఎంక్వైరీ చేయరు. ఒక్క అంశాన్ని పట్టుకొని దాన్ని వదలకుండా కొన్ని నెలలుంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు చాలా విషయాలు వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ ఉంది, దాని ఎట్లా బయటకు వచ్చింది? అది ఒక చిన్న అంశం పట్టుకుంటే బయటకు వచ్చింది. చిన్న అంశం ఎవడో ఫోన్ చేసి చెప్పాడు, ఈ స్కామ్ ఎలా ఏదో జరిగింది కానీ అది స్కామ్ అయిందని నాకు తెలుసు, కానీ అది ఎట్లా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదని అన్నాడు అర్ణవ్ గోస్వామి. సో ముందు బాత్రూమ్కి వెళ్తామని అడిగాడంట అతను. అఫ్ కోర్స్ ఐ డూ బాత్రూమ్. సో డూ యూజ్ నాప్కిన్, శానిటరీ పేపర్ ఉంటుంది, అఫ్ కోర్స్ ఐ యూజ్. సో థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. అసలు శానిటరీ పేపర్కి ఏం సంబంధం ఉంది? రాత్రంతా ఆలే శానిటరీ పేపర్, ఎక్కడ ఎవరైనా శానిటరీ పేపర్ పేరు రాశారు ఇట్లా. అప్పుడు హఠాత్తుగా అనిపించింది, అసలు కామన్వెల్త్ గేమ్స్లో కొన్ని వేల క్రీడాకారులు, ఎందరో ఎంప్లాయీస్, అందరూ ఉపయోగించింది బాత్రూమ్స్ ఖచ్చితంగా. సో బాత్రూమ్స్లో ఖచ్చితంగా శానిటరీ పేపర్ ఉంటుంది. ఈ శానిటరీ పేపర్ ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. హూ ఈజ్ దట్ పర్సన్ అని ఎంక్వైరీ చేస్తే ఆ శానిటరీ పేపర్ నుంచి కదిలితే చాలా స్కామ్లు బయటపడ్డాయి. సో ఎంక్వైరీ ఎప్పుడు సింగిల్ పాయింట్తోనే ఉంటుంది. ఓకే ఓకే. అదర్వైజ్ యూ కెనాట్ ఎంక్వైర్. బాధ్యత ఉదాహరణకు బోర్వెల్ అబ్బా, ఎంక్వైరీ అంటే బోర్ వేయడం. కొంచెం తవ్వి పిచ్చి ప్రశ్నలు అంటే ఏందో తెలుసా, ఇక్కడ కొంచెం తవ్వి పడలేదురా,
1 feet తవ్వితే పడలేదు, ఆడ 3 feet. అట్లా లైఫ్ అంతా తవ్వినా నీకు నీళ్ళు రావు, చివరికి భూమిలో నీళ్లు లేవని నిర్ధారణకు వచ్చే ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఎవరిని చెప్పినా సరే కొంచెం కీప్ డిగ్గింగ్. ఒకటే క్వశ్చన్, దాన్ని వదిలిపెట్టకు. అప్పుడే రైట్ క్వశ్చన్ వస్తుంది. చెప్పినా కదా ఇంతకుముందు ఒక 6-7 వరుసగా జరుగుతుంది. రైట్ క్వశ్చన్ వస్తుంది, రైట్ ఆన్సర్ దొరుకుతుంది, మళ్ళీ రైట్ క్వశ్చన్ వస్తుంది, రైట్ అనాలిసిస్ వస్తుంది, రైట్ బుక్ దొరుకుతుంది. నువ్వు బుక్లో అప్పుడు ఎత్తెత్తుకులాడతావు, అడ్డగోలు ఎత్తుకులాడవు. అవునవును. అప్పుడు రమణ మహర్షిని ఎట్లా చూస్తావు? ఒకవేళ గురువుని అడిగితే ఏం ప్రశ్న ఇస్తావు? ఇప్పుడు మీ లైఫ్లో భగవంతుడు వచ్చాడు అనుకో, మీరు ఆనందపడతారంటే ఆనందపడతాను అన్నాడు అనుకో, ఈజ్ ఇన్ ద సేమ్ బోట్. ఆనందపడతాను, ఓకే ఓకే అర్థమైంది, ఓకే రైట్ సార్ మళ్ళీ కలుస్తావు, అయిపోయింది బాధ కదా. ఓకే, అంటే నీకు విషయం అర్థమవుతుంటుంది మెల్లగా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఎట్లా తెలుస్తుంది? నీ స్థితిలో డెప్త్ తెలుస్తున్న కొద్దీ వేరే వాళ్ళ స్థితిలో డెప్త్ తెలుస్తుంది. మన సూపర్ఫిషియల్ క్వశ్చన్స్ తో టైం పాస్ అవుతుంది. గట్టు మీద పడవు. మన ఉద్దేశం క్వశ్చన్ చేయడం కాదు, మన ఉద్దేశం జవాబు తెలుసుకోవడం, అట్లా జీవితంలో ప్రశ్నలు లేని స్థితికి రావడం. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నాకున్న ఈ పిచ్చి ఆలోచనలో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మంచిగా ఇదే లేకపోతే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అదే మేము ఏంటంటే ఒక విత్తనానికి కరెక్ట్గా నీళ్లు పోసి చేస్తే అది చెట్టు అవుతుంది. అదే ఇప్పుడు ఎక్కడ పంటే అక్కడ అన్ని విత్తనాలు వేసేసి అన్ని ఏది పైకి రాదు, అది ఎంక్వైరీ కిందకి రా. అది నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎంక్వైరీకి సెట్ అవ్వదు, మళ్ళీ ఎగ్జాంపుల్ మార్చు. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు బోర్ వేయడం అనేది ఎంక్వైరీ కిందకి వస్తుంది. అట్లా విత్తనాలు వేస్తే అన్నట్టు అర్థమైంది. ఇప్పుడు సాంగ్ ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది, ఫిల్మ్ స్క్రిప్ట్. ఎగ్జాక్ట్లీ. నాకేంటంటే మీరు అన్నట్టు నేను చూస్తే 100 ఐడియాస్ ఉన్నాయి నాకు, ఒకటి కంప్లీట్ గా లేదు. ఇప్పుడు ఏంటి, ఒకటి నేను ఎంక్వైరీ చేసి ఒకటి ఫుల్ గా స్క్రిప్ట్ రాయాలి. ఎంక్వైరీ చేయడానికి ఒక అంశాన్ని ఇయ్యనా, ఎగ్జాక్ట్లీ నీకు సూట్ అయ్యేది. టైం వచ్చింది కాబట్టి నీకు ఇస్తున్నా, నువ్వు వీలైతే పేపర్ మీద రాసుకో, లేకపోతే గోడ మీద రాసుకో, లేకపోతే నువ్వు నీ టీషర్ట్ ప్రింట్ చేసి ఇస్తా నేను, సో దట్ ఇట్ విల్ హాంట్ యూ. దాని నుంచి పక్కకి జరగొద్దు. దాని 100% ఆన్సర్ కనుక్కోవడమే నీ ఎంక్వైరీ. నువ్వు ఎవరిని అడిగినా ఈ ప్రశ్న అడుగుతావు, తద్వారా ఏ ప్రశ్న అనేది ఉండదు, ఒకటే ప్రశ్న అడుగుతావు. ఎగ్జాంపుల్, నీకు ఆకలి అవుతుంది, ఎవరు కలిసినా అడిగే ప్రశ్న ఏందో చెప్పు. నీకు ఆకలి అవుతుంది, ఎవరు అడిగిన ప్రశ్న ఏంది? ఒకటే ప్రశ్న ఉంటుంది, భోజనం ఎక్కడ దొరుకుతుంది. ఎంక్వైరీ ఎట్లుంటుంది? నువ్వు అప్పుడు నాకు ఆహార పదార్థాల గురించి లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ డిస్కషన్ ఎవడు ఎప్పుడు అను. మీకు నిజంగా ఆకలి అయితే అన్ని ప్రశ్నలు పడిపోయి ఒకటే ప్రశ్న, భోజనం, మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందండి. వాడు ఎదురు వ్యక్తి ఎవరు కలిసినా, గదా కలిసినా సరే, అమ్మాయి కలిసినా, చిరంజీవి కలిసినా చాలా బాగుంది సార్, సరే ఏరియాలో భోజనం మంచి అర్థం లేదా? ఎంక్వైరీ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. సో ఇప్పుడు నాకే ఎంక్వైరీకి అంశం ఇస్తున్నా, ఆలోచించు. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, ఈ ప్రపంచంలో 3 కోసం మనుషులు పనిచేస్తారు: తృప్తి కోసము, డబ్బు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం. ఈ 3 దేనికోసం పాడుతున్నావు? ఇది తెలుసుకోకుండా నీకు దాంట్లో విముక్తి లేనే లేదు. ఇంకోటి, బ్లఫ్ చేసుకోవద్దు, బీ బ్రూటల్లీ ఆనెస్ట్. తృప్తి, పేరు, డబ్బు, మనీ దేనికోసం వాడుతున్నాను? దేనికోసం? నువ్వు స్టేజ్ ఎక్కినప్పుడు ఈ 3 ఏది ఎంక్వైరీ చేస్తే ఈ 3 కాదు, ఎట్లయితే 4 దిక్కులకు మధ్యన ఇంకా 4 దిక్కులు ఉన్నాయి, దాంతోపాటు పైన ఒక దిక్కు, కింద దిక్కు, అట్లా ఈ 3 మళ్ళీ సబ్ క్లాసెస్ వస్తాయి. అంటే నాకు తృప్తి కావాలి కానీ కొంత డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి. తృప్తితో ఐ డోంట్ కేర్. తృప్తి ఏమైనా ఎంత తీసుకుపోతున్నా, నాకు చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటావు, ఇప్పుడు అంటే నాకు డబ్బే కావాలి. తృప్తి ఈజ్ మాఫియా. ఈజ్ నాట్ సీకింగ్ సాటిస్ఫాక్షన్ ఆర్ రెస్పెక్టబిలిటీ ఆర్ నేమ్ అండ్ ఫేమ్, ఒక మాఫియా. సో ఏం కావాలి? ఇంకోటి, ఇది నేను జవాబు తెలుసుకొని అడుగుతున్నా, నాకేం కావాలో 100% తెలుసుకుని. అయితే ఇది మ్యూజిక్ పరంగానే అంటారా లేకపోతే జనరల్ గా కూడా? అది ఒక్కటి పెట్టుకో ఎంక్వైరీ, ఎందుకంటే మ్యూజిక్ తో ముడిపడింది నీ జీవితం. క్లబ్ చేసినావు దాన్ని. సో మ్యూజిక్ తోనే పెట్టుకోవాలి. మ్యూజిక్ నీ లైఫ్లో దేనికోసం ఉంది? ఆనెస్ట్గా ఉండు. ఓకే, ఈ ఆనెస్ట్కి వచ్చిన జవాబు వచ్చినప్పుడు నీ మార్గం దొరుకుతుంది. ఓకే, ఇది ఎటువంటిది అంటే మేబీ 3 కలిపి ఉంటే ఏంటి పరిస్థితి? ఎంక్వైరీ చేయి. ఓకే, ఇప్పుడు నువ్వు అజంప్షన్ ఎందుకు? మళ్ళీ ఎంక్వైరీ అంటేనే యూ కమ్ టు ఏ కంక్లూజన్. ఓకే ఓకే, అందులో అజంప్షన్స్ ఉండవు, ప్రిజంప్షన్స్ ఉండవు, హైపోథిసిస్ ఉండదు. మ్యూజిక్ అని ఎందుకు కన్ఫైన్ చేస్తున్నా అంటే కొన్ని సార్లు మ్యూజిక్ అనేది కూడా అసలు ఏంటి మ్యూజిక్ అన్న థాట్ కూడా చేస్తుంది. ఎందుకు పాడాలి? అది కాదు, నువ్వు అట్లా అంటావు కానీ పాడుతూనే ఉన్నావు, నువ్వు వదిలిపెట్టలేవు ఇప్పుడు అది. ఎందుకంటే
అది నీ జీవితంలో పెనవేసుకుపోయిన ఒక సమస్య అది. ఓకే. నీకు బంధము లేదా నీ లైఫ్లో ద అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ త్రూ మ్యూజిక్ రావాల్సిందే. త్రూ దట్ అంటే మేబీ ఎక్కడో చోట దాన్ని వదిలేసి నువ్వు ఫ్రీ అయిపోవచ్చు, లేదా నువ్వు అనుకున్నది నీవు మ్యూజిక్ ఎందుకోసం ఉందో నిర్వచించి ఫ్రీ అయిపోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ నెవర్ బ్రీఫ్. నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీస్ పోయినా ఇంకో సెలబ్రిటీ ఉండనే ఉంటాడు, మళ్ళీ ఏదో అవకాశం రానే వస్తుంది, మళ్ళీ ఏదో డిస్క్రిపెన్సీ వస్తుంది, మళ్ళీ ఏదో అవాంతరం వస్తుంది, మళ్ళీ ఏదో డిసప్పాయింట్మెంట్. ప్రస్తుతం నాకైనా వరకు కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. వీణ వాయించిన రోజు అసలు మ్యూజిక్ అంటే పాడడం కూడా కాదు, పాట కూడా వన్ ఆస్పెక్ట్. వీణ ఒకరోజు 3-4 గంటలు వాయించాను అనమాట. ఒకటే సాంగ్ 15 సార్లు, నెక్స్ట్ సాంగ్ 15 సార్లు, నెక్స్ట్ సాంగ్ 15 సార్లు, ఇట్లా చేస్తుంటే ఒక 3-4 గంటలు అయిపోయింది. మధ్యలో ఒక చిన్న 5 minutes బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ వాయించడం. సో ఆ రోజు చాలా రిలాక్స్డ్గా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. అది ఓకే, అది నీ ఇష్టం. అప్పుడు నాకు అర్థమైంది అంటే నేను చెప్పేది మ్యూజిక్ దేనికోసం, నువ్వు చెప్పేది తాత్కాలిక అనుభవాలు ఇవన్నీ. ఓకే, శాశ్వత సత్యం కనుక్కో. ఇదేంది ఎంక్వైరీ. నేను చెప్తున్నా, ఇది జస్ట్ 5-6 నిమిషాలు థింక్ చేస్తే కంక్లూషన్కి వచ్చేది. నువ్వు వచ్చే రకరకాల సందర్భాల్లో నీవు తెలుస్తుంది నీవెవరు. నేను చాలా మందిని చూసి చెప్తున్నా, ఊరికే చెప్తారు అట్లా, నెక్స్ట్ సందర్భంలో వాడు దొరికిపోతాడు. నాకేమద్దబ్బా, అందరికి డబ్బులు ఇచ్చి వాడికి అయిపోతే పిసుకుంటాడు వాడు. నాకు పేరు ప్రఖ్యాతులు ఏమొద్దు, హఠాత్తుగా మన ఫ్రెండ్స్ అందరికి అవార్డు ఇస్తారు, వాడికి ఇయర్ అనుకో లోపల పరిస్థితి నేను చూసిన. ఓకే, 100% ఆన్సర్ వచ్చిన వాడే 100% స్థిరంగా ఉంటాడు, వాడి మనసులో ఏ అలజడి ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీ అన్న క్వశ్చన్ ఎంక్వైరీ అన్నారు ఎగ్జాంపుల్. సపోజ్ ఒకటి తేలింది ఏంటంటే, ఓకే నాకు పేరు కావాలి, డబ్బు కావాలి, తృప్తి కావాలి అన్నట్టు తేలింది అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, ఒకవేళ నిజంగా తేలితే నీ మార్గం నిర్ణయం అవుతుంది. తేలిన తర్వాత సాధ్యాసాధ్యాలు కూడా తెలుస్తాయి. ఓకే, అక్కడి నుంచి చాలా తెలుస్తాయి. అంటే ఎవ్రీ కంక్లూజన్ గివ్స్ యూ ట్రెమెండస్ క్లారిటీ. మళ్ళీ కొంత ఎంక్వైరీ ఇస్తే, సో ఎంక్వైరీ అన్నది రమణ మహర్షికి 12 ఏళ్ళు పట్టింది కదా, 12 ఏళ్ళు ఉత్తగానే పట్టదు. కీప్ ఆన్ లుకింగ్ ఎట్ రకరకాల సందర్భాలు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఫైనల్గా నీ మనసు పరిపూర్ణంగా బయటపడ్డదని తెలుస్తుంది నీకు. ప్రతి ఆర్టిస్ట్కి నాకు తెలిసి చాలా మంది వరకు ఎంతో కొంత తృప్తి ఉండాలి, కొంత మనీ ఉండాలి, కొంత పేరు. అది నీకు అనవసరం. నాకు అనిపించింది అయితే, నాకు పర్సనల్గా అయితే నాకు ఎవరిది వాడిది. నేను నా ఫ్రెండ్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ఊరికి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కలిసిన కాసేపట్లో రిపిటేటివ్గా అదే మాట్లాడుకుంటాం. ఎవ్వడు లోతుగా వెళ్ళి అసలు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఎవరు అడగారు. ఊరికే ఫ్రెండ్స్లో ఊరికే మాట్లాడుకుంటాం. వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ వాట్స్ ఎవర్ హిస్ సే. ఇంకా చెప్పాలంటే వీ డోంట్ గివ్ ఏ డ్యామ్ వాడు సంపాదిస్తుంది, వాడికి సంబంధం. నీకు సంబంధం ఉన్నది ఒక్కటి, నీ జవాబుతోటి. నాకేం కావాలి, నీకేం కావాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు డబ్బు సంపాదిస్తుంది, పేరు వస్తుంది, ఆస్కార్ వస్తుంది, నీకేం సంబంధం? నీకు ఎవరితో సంబంధం లేదు, నీ జవాబుతోనే సంబంధం. అది ఒక శుద్ధమైన అన్వేషణతోనే జరుగుతుంది. ఏదో రకరకాల ప్రశ్నలు మంచి అది అందులో ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకో పాయింట్ చెప్పాలా నాకు అనిపించింది ఈ మూమెంట్లో. ఈ డిస్కషన్ అంతా కూడా అనవసరం ఫస్ట్. ఎందుకంటే డాగ్ ఉంది, క్యాట్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఫుడ్ వచ్చేసింది, ఇప్పుడు ఇందాకే మనం అన్నం తిన్నాం, తీసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నాం. అట్లేం కాదు, అది ఎందుకు ఎంక్వైరీకి దాంతో సంబంధం లేదు. నేను ఏంటంటే లైక్ మేబీ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ వర్డ్స్ ఈజ్ అట్లేం కాదు. అది నేనేంటంటే ఆల్ వర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ నాన్ సెన్స్ అన్నట్ట. ఏమంటారు దీనికి? అట్లేం కాదు. కాదా? అట్లేం కాదు. ఆల్ వర్డ్స్ ఆర్ నాన్ సెన్స్. అస్సలు కాదు. ఎందుకు కాదు? అంటే ఎవరు మీ ఒపీనియన్ కాదు, ఎవరు ఉపయోగిస్తున్నారనే దాన్ని బట్టి ప్రతిదానికి అర్థం ఏర్పడుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కొంచెం ఈ ఆలోచన మీరు చెప్పారు కదా, మీరంటారు ఇది అక్కర్లేని ఆలోచన, ఈ ఆలోచన అన్నీ అయిపోయి ఒక స్టేట్ వస్తుందంటే అసలు మాట్లాడడం కానీ దీన్ని ఆలోచించి చెప్పరాదు. ఏది అవుతుందో ఇంకా మాట్లాడక రేపటి నుంచి చూద్దాం. అదే అన్న, అది మైండ్ స్టేట్ ఏమవుతుందంటే సైలెన్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మాటలు సైలెన్స్ మాట. ఇక్కడ నుంచి థింకింగ్ టూ మచ్, మౌనం అయిపోయే నుంచి చూద్దాం. అది ఎంక్వైరీ తర్వాతనే జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు అట్లా, ఇట్ వోంట్ హ్యాపెన్. అనుకోవడానికి ఏముంది, ఏదైనా అనుకోవచ్చు బై. ఇప్పుడు నువ్వు నిజంగా మాటలక్కర్లేదు, సైలెన్స్ ఉంటా అంటే ఇదే నీ చివరి మాట అయ్యి, ఇక రేపటి నుంచి ఎవడు ఎంత చెప్పినా నువ్వు మాట్లాడకపోతే అదే అంటున్నా. ఇప్పుడు అందుకని అది అనవసరం నీకు. ఇప్పుడు బాబాకి సెట్ అవుతుంది. రేపు ఒకవేళ సూర్యుడు
ఉదయించిన ఆపేస్తే నేను కూడా అవసరం ఆపేస్తా అంట. ఇదంతా అంటే నేను అంటే ఇది సృష్టి ధర్మమేమో. కాదు సైలెన్స్ కాదు కాదు కాదు. ఇప్పుడు ఏంటంటే చీకట్లో కొంత ఒక 7, 8, 9 hours 10 hours ఉంటుంది, మెల్లిగా వెళ్తూ వస్తుంది. సూర్యుడు నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు అయితే ఉదయించాలి, లేదంటే అస్తమించి కూర్చోడాలి. నువ్వు రెండు మధ్యలో ఉండదు అంటే ఎట్లా ఒక మాట చెప్తా. అదే నా ఒపీనియన్ చెప్తానంటే లాజిక్ లో లేకపోతే కంక్లూజన్స్ లో లేకపోతే సో నాకు అనిపించింది ఏంటంటే అనాలిసిస్ విముక్తి లేదు. ఇంకా నువ్వు మాట్లాడు, మాటలు ఆపడానికి మాట్లాడదాం. అంటే ఒకసారి ఏముందంటే ఎలా అయితే ఆలోచించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అని నువ్వు సరిగ్గా ఆలోచించట్లేదు, సైలెంట్ అయిపోతుంది. తప్పది. నువ్వు సైలెంట్ అవ్వట్లేదు, వెక్స్ అవుతున్నావు. ఓకే, నువ్వు అది అట్లా ఉండనే ఉండదు. ఎంక్వైరీ ఈజ్ సచ్ ఎ ఫ్రూట్ఫుల్ థింగ్. అది నేను సరైన చోట నిలబెడుతుంది. అది అట్లా ఆ స్థితికి చేరిన వాడు ప్రతి కదలికలోనూ పూర్ణ ఎరుక ఉంటుంది, పూర్ణ శ్రద్ధ ఉంటుంది, ఒక స్పష్టత నడుస్తుంటుంది అక్కడ. ఇది ఫేక్ కాదు. సరే, ఇంకోటి మనం ఎవరు ఫేక్ చేయట్లే. ఫేక్ అని ఏంటంటే ట్రూత్ ఇస్ పాత్లెస్ ల్యాండ్ అనుకుంటారు జేకే వాట్ ఎవర్ కాదు. ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాలి. నా డౌట్ ఏంటంటే మీ ఐడియాస్ ఒకటి ఉంటుంది, నా ఐడియాస్ ఒకటి. ఇక్కడ ఐడియాస్ కాదు, ఎంక్వైరీ అనేది పర్సనల్ కాదు, విషయం, వ్యక్తి కాదు. అసలు సెల్ఫ్ ఎంక్వైరీ అనేది కొన్నిసార్లు నాకు అదొక స్కామ్ అనిపిస్తుంది. స్కామే. నీకు కన్ఫ్యూజన్ ఉంటే యూ హ్యావ్ టు ఎంక్వైర్. ఇది ఎట్లుందంటే మెడిసిన్ ఈజ్ స్కామ్ అన్నట్టుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ యూ షుడ్ గో టు ఏ డాక్టర్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ దెర్ ఇస్ నో డాక్టర్. నీ మనసులో సంశయం లేని స్థితి వచ్చే వరకు నువ్వు అనుకున్నా మౌనంగా ఉండలేవు. నీ వల్ల కాదు. నీకు 100% కంక్లూజన్ వచ్చిన తర్వాత, దాన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్గా చూసిన తర్వాత, రకరకాల సందర్భాల్లో నీ యొక్క మానసిక స్థితిని దర్శించిన తర్వాతనే నీ జీవితం యొక్క రియల్ నేచర్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ట్రిపుల్ ఆర్ మూవీ చూసిన బోర్ వచ్చింది నాకు. ఓకే, అందులో స్టోరీ ఏంటంటే ఒక పాపని తీసుకొచ్చి ప్యాలెస్లో పెడతారు కదా. నాకు గుర్తులేదా నాకు. ఇప్పుడు నేను ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఆ ఇమాజినేషన్ నేను ఎంజాయ్. అదేనే కాదు, ఏదైనా స్టోరీ తీసుకోండి. ఒక పాప వచ్చి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఒక ప్యాలెస్ లో దాచారు, వీళ్ళు దాని నుంచి అలా తీసుకుంటారంట. సో ఇప్పుడు మన డిస్కషన్ ఎట్లా ఉందంటే పాపని అలా తీసుకురాకూడదు అసలు వాళ్ళు. నేను అట్లా అంటలేను. తీసుకొచ్చారు అసలు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నీకు ఏమైందో నాకు తెలియదు, అన్ని ఫాల్స్ ఈక్వెన్సీ తీసుకొస్తున్నావు. సో ఆలోచనలో కూడా మేబీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డ్రామా ఏమో అంటున్నాను నేను. వై కాంట్ ఇట్ బి అ పార్ట్ ఆఫ్ ద డ్రామా? డ్రామా అనుకున్నప్పుడు నీలో సఫరింగ్ ఉండదు. ఇంకా అదే న్యాచురల్ గా ఇప్పుడు నా ఆలోచిస్తా లాస్ట్ కి దానికి వెక్స్ అయిపోయి అదే మళ్ళీ వస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్. సెల్ఫ్ ఎంక్వైరీ అనేది డెస్టినీయా, ఫ్రీ విల్లా? సెల్ఫ్ ఎంక్వైరీ అదే టైం వచ్చినప్పుడు నాకు ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్న గందరగోళాన్ని నువ్వు క్లియర్ చేసుకోవడానికి తీసుకునే ఒక హ్యూమన్లీ పాసిబుల్ స్టెప్ అది. అది 100% ఫ్రీ విల్లే. ఫ్రీ విల్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డెస్టినీ. ఎందుకు కాకూడదు? నేను అంటుంది టూ మచ్ లాజిక్ కిల్స్ ద ఎసెన్స్. అట్లంటే నువ్వు ఏమి చేయకూడదు. మరి తిని ఎవడే సచ్చినా బతినా పట్టించుకోకుండా అదేదో అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను పిజ్జా తినాలా, బర్గర్ తినాలా, 2 ఆలోచనలు ఉంటాయి. నా ఫ్రీ విల్ పిజ్జానా బర్గర్ అని. సో అసలు ఆ ఆలోచనకి ఎలాగా అది వేరే ఛాయిస్. అది ఈరోజు ఏమైంది నీకు నాకు తెలియదు, దాన్ని కలుపుతున్నావు. నేను చెప్పేది ఒకవేళ ఇదంతా డ్రామా అనుకుంటే, ఒక స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్న యాక్టర్ డైలాగులు చెప్తాడు, నిన్ను చంపుతాను, నేను చచ్చిపోతాను, కానీ కిందికి దిగినాక ఫ్రీగా ఉన్నట్టు నువ్వు అస్సలు సఫర్ అవ్వవు. రియల్లీ నో దట్ ఇట్ ఈస్ అ డ్రామా. నీకు నిద్ర పట్టని రాత్రులు కానీ నువ్వు రికార్డింగ్ ముందు చెప్పింది అటువంటిది ఏమి ఉండదు. నేను 2 hours అలా కొంచెం సఫర్ అవుతూ ఉంటా. ఎగ్జాంపుల్ సఫర్ కదా, 2 hours మళ్ళీ బాగుంటా. అందుకే ఎంక్వైర్ ఒక్కటి మాత్రమే నిన్ను గట్టు మీద పడేస్తుంది. ఇది పేపర్ మీద రాసి పెట్టుకో. నేను చెప్పానని కాదు. నేను చెప్పిన ఉదాహరణకి సూది ఎవరిచ్చారనేది రెలెవెంట్. ఆ సూదిలో శక్తి ఉంది. అట్లా నువ్వు ఒక అంశాన్ని పట్టుకొని ఎంక్వైరీ చేసిన వ్యక్తే ఈ యొక్క జీవితంలో ఒక ముక్తి స్థితిని వాడు ప్రాక్టికల్గా అనుభవిస్తాడు. మిగతా వాళ్ళంతా చచ్చేదాకా సఫర్ అవుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? హీ నెవర్ ఎంక్వైర్డ్. ఇప్పుడు నీ సంగీతము ఎట్లా చిక్కింది అనుకున్నావు? ఒకటే అంశాన్ని ఇప్పుడే నువ్వు చెప్పినావు, వీణలో ఒకటే పాట నిసార్లు వై నువ్వెందుకు చేయవచ్చు? ఒక్కొక్క అక్షరం వాయించవచ్చు కదా. కడలల్లే ఆపేసేయి, ముద్దుగా ఆపేసేయి, మొత్తం ఎందుకు?
దట్ ఈస్ వాట్ ఎంక్వైరీ అంటే. ఒక ప్రతిదాన్ని పట్టుకోవడం, దాన్ని ఆరాన్ని పట్టుకోవడం, దాని సాహిత్యాన్ని పట్టుకోవడం, దాని యొక్క శృతిని పట్టుకోవడం, దాంట్లో న్యూయాన్సెస్ పట్టుకోవడం, దాంట్లో అందాన్ని చేర్చడం, దాంట్లో గ్యాప్స్ ఇవ్వడం, దాన్ని అలవోకగా పాడడం, ఇదంతా కలిపి ఎంక్వైరీ. అంటే యు ఆర్ డిప్పింగ్ ఇంటూ, అది లెర్నింగ్ కాబట్టి అదొక తరహా ఎంక్వైరీ. దిస్ ఈస్ నాట్ లెర్నింగ్, ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు సంథింగ్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్ని పక్కన పెట్టేస్తే కొన్నిసార్లు నా పర్సనల్గా నేను ఎలా తెలుసుకుంటానంటే, ఒక యానిమల్ చూస్తా, గబ్బుకొని వాక్ వెళ్ళినప్పుడు కుక్కనో మేకనో లేకపోతే ఇదని చూస్తుంటే ఈ సెల్ఫ్ ఎంక్వైరీ కానీ లేకపోతే ఈ మైండ్ ఏంటి లేకపోతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ దానికి ఏం తెలియదు అసలు. మనకెందుకు ఈ లేనిపోని కాన్సెప్ట్ తీసుకుంటున్నాము కాదు, వాటికి ప్రీ ప్రోగ్రామ్డ్ మైండ్ ఉంది, నీకు లేదు, అందుకని హ్యావ్ టు ఎంక్వైర్. సో నేను దాని లెవెల్లో ఆలోచించి నాకు ఆలోచించలేవు. ఫుడ్ దొరికింది, పడుకోవడానికి ఇది ఉంది, నో, ఇంకా వేరే నాకేం పిల్లలు లేదు అలా అనుకోవచ్చు కదా. అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ గురించి చెప్తాను. రాంగ్ ఇది ఎందుకు రాంగ్ అంటే, జంతువుకి ప్రీ ప్రోగ్రామ్ మైండ్ ఉంది. ఒకవేళ నీ ప్రీ ప్రోగ్రామ్ మైండ్ ఉంటే యూ కెనాట్ థింక్ అదర్వైజ్ అని. ఓకే ఓకే. ఇప్పుడు కోడి ఒక పురుగు తింటది, ఇట్ కెనాట్ థింక్ అదర్వైజ్. పక్కన స్వీట్ ఉంటే తినదు అది. ఓకే, దానికి వేరే విధంగా ఆలోచించే శక్తి లేనే లేదు. అది పూర్తి ఇంట్యూటివ్ మైండ్ తో బతుకుతుంది. ఓకే. ఇప్పుడు మామిడి పండు మనిషి అనేవాడు మనిషికి దానికి టబులా రస అని పేరు. టబులా రస అంటే యు ఆర్ బోర్న్ విత్ ఏ మిస్టరీ, విత్ ఎంప్టీ మైండ్. ఓకే. అండ్ మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ దేర్ నోట్స్ ఆన్ యువర్ మైండ్. ఇప్పుడు ఎంక్వైరీ ఏంటో తెలుసా, నువ్వు ఏం రాయాలనుకున్నావు, ఎవరెవరు ఏం రాశారు, ఎవరెవరు ఏం రాయడం వల్ల నీ లైఫ్ ఎట్లా మారుతుంది, దానిలోకి తొంగి చూసి చివరిగా నువ్వు ఒక్క వాక్యం రాసుకోవడం. ఆ తర్వాత ఎవరిని రాయనీయంగా అయిపోయింది. రమణ మహర్షి ఫైనల్గా ఒక వాక్యం రాసుకుని నేను నిలిచిపోయాడు. అక్కడితో మ్యాటర్ అయిపోయింది. నాకు ఎంక్వైరీ అవునా కాదా ఇదంతా డిస్కషన్ నీకు కాలం చెప్తుంది. ఒకవేళ దాన్ని మనం కనుక ఏమంటారు లైటర్ వేలో తీసుకున్నాం అనుకో, సఫరింగ్ కంటిన్యూస్. అంతే. ఎవరు సఫరింగ్ కంటిన్యూస్? నీ సఫరింగే. అందుకని ఆలోచించు. ఇట్ ఇస్ నాట్ దట్ యూ. నా పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ఇంత ఆలోచనలు ఉంటాయి కదా, ఒక్కసారి ఫ్యామిలీ కానీ లేకపోతే ఇప్పుడు అమ్మాయిరాని ఆహిరిని వీళ్ళని చూసానంటే వాళ్ళేమో నాన్న ఇదేంటి ఈ పెన్నుతో ఇది ఆడుకుంటూ ఉంటారు. నాకు అది చాలా ప్యూర్ స్టేట్ అనిపిస్తుంది. నాకు వాళ్ళకి నువ్వు ఆడుకోలేవు, వాళ్ళు నీ ఏజ్కి వస్తే వాళ్ళు ఆడుకోలేరు. అంటే నేనేమంటే లైక్ కిడ్స్ అనే వాళ్ళు ఏమవుతుందంటే మనకి మన ఒరిజినల్ స్టేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేందుకు వాళ్ళకి ఇప్పుడు అమ్మాయిలో ఉంది మాట్లాడదు కూడా ఇట్లా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, అది ప్యూర్ స్టేట్ లో ఉండగలవా? ఆ స్టేట్ లో ఉండగలిగితే అదే అల్టిమేట్ కాదు. నువ్వు ఉండగలవా? కొంతసేపు ఉండగలను, అట్లా కాదు శాశ్వతంగా. అట్లా ఉండాలంటే నీ మనసు సెటిల్ అవ్వాల్సిందే. ఇది నేను చెప్పడం కాదు, నేను వ్యక్తిగా నీకు చెప్పడం లేదు. అల్టిమేట్ గా యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ యువర్ లైఫ్ కదా. అందుకని యూ విల్ టేక్ ఏ డిసిషన్. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో చెప్తారు, ఫైనల్ గా నువ్వు సఫర్ అవుతూ కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. అయితే ఉండకూడదు. ఇప్పుడు నా చాయిస్ తీసుకున్నాను సార్, నాకు సఫరింగ్ బాగుంది, బాగోదు. అది మీకు బాగాలేదు, నాకు బాగోదు. సఫరింగ్ ఇస్ నాట్, అది ఎప్పుడు బాగోదు. ఒక ఆయన ఏమన్నారంటే, డిసిప్లిన్ అలవాటు అయితే అసలు ఇవన్నిటికంటే అది చాలా బాగుంటుందని. ఇప్పుడు దాని గురించి ఏంటంటే, ఇప్పుడు నా కళ్యాణ్కి స్నానం చేయి అన్నాను అనుకోండి, తనకి స్ట్రెస్గా అనిపిస్తుంది. ఒక డిసిప్లిన్ లేకపోవడం వల్ల నేను రోజు వర్కౌట్ చేయాలి, నేను రోజు హెల్దీ ఫుడ్ తినాలి, రోజు ఈ టైంకి స్నానం చేయాలి, ఇదే ప్రాసెస్ అలవాటు అయిపోయింది అనుకోండి. ఆ డిసిప్లిన్ ఇలా ప్రెషర్ అనిపించదు కదా. అంటే అది ఎవరికి వాడు మేలుకోవాల్సిందే. కానీ అప్పుడు ఆటోమేటిక్గా మనం అప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రతిదానికి డిసిప్లిన్ లేకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు, అబ్బా వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది కదా. డిసిప్లిన్ గా ఉండాలంటారా? అవసరం లేదు. అంటే డిసిప్లిన్ బయట నుంచి రాకూడదు, మనలో పుట్టాలి. మనలో పుట్టాలంటే ఎవ్రీథింంగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్ కదా. కరెక్టే, అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు అంతే. మనం కో ఎగ్జిస్ట్ అయినందుకు ఇట్లా మనం ఒకరి ఫోకస్ ఒకరి మీద ఉంది. అట్లా కాకుండా మీరు సంవత్సరం ఒకసారి కలుస్తున్నారు అనుకో, అప్పుడు నువ్వు ఎలాగో ఉంటూ ఆయన ఎలాగో ఉంటాడు, ఆ కలిసిన రోజు ఆ గంట సేపు బాగుండి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తున్నాం, ఒకరినొకరు విపరీతంగా చూసుకుంటుందాం అండ్ వీఆర్ గివింగ్ అడ్వైజెస్.
అందుకని ఎంత చెప్పినా మనిషిలో ఆ స్పృహ కలిగినంత వరకు ఏ డిసిప్లిన్ రాదు, ఏ ఉన్నతి కలగదు. అంటే నువ్వు చెప్పింది ఓకే, నీడెడ్ కదా. గైడెన్స్ నీడెడ్, బట్ యువర్ గైడెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని అనిపిస్తుంది. అదే రైట్ ఉదాహరణకి అదే ఒక రైట్ గురువు, అందుకే ఎవడో పక్కింటోడు ఎవడో బామ్మర్ది వచ్చి చెప్తే వింటారు. అట్లా మన ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఎప్పుడో చెప్పారు కదా. అట్లా ఇంకోటి ఒక్కొక్కసారి ఏమైతుంటే ₹1,00,000 కట్టి 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే ఇంటది ఆ మైండ్. మామూలుగా మాట్లాడినాం అనుకో అది టేకన్ ఫర్ గ్రాంటెడ్ వస్తుంది. అంటే హ్యూమన్ మైండ్ రకరకాలుగా పనిచేస్తుంది, తప్పేం లేదు. అవన్నీ చూసిన తర్వాతనే అది గట్టు మీద పడుతుంది. సో నాకు ఫైనల్గా ఏం చెప్పంటే అదే ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. సమయం అనేది ఇల్యూజన్ అంటే ఎలా ఉంటుంది? ఇల్యూజనే ఇంకా ఇప్పుడు రీసెర్చ్ టైం వేస్ట్ చేయకూడదు అంటారు కదా. టైం అనేది నిజం కాదు తెలియదు, టైం ఎలా వేస్ట్ చేయగలం? ఇప్పుడు ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేయి. అంటే ఇప్పుడు నేను ఒక జవాబు ఇచ్చిన దాన్ని తర్కంలోకి తీసుకెళ్తాను, అట్లా కాకుండా నువ్వే ఒక ఆన్సర్ తెలుసుకో. ఇప్పుడు నేను చెప్తున్నా సఫరింగ్ ఈజ్ నాట్ గుడ్, సింపుల్. ఇది నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నా. ఎవ్వడు సఫరింగ్ని ఆస్వాదించడు, ఇంపాసిబుల్. అది అట్లా చెప్తే అది స్టూపిడిటీ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ బాడీకి ఇష్టం ఉండదు పెయిన్, ఏ మైండ్కి ఇష్టం ఉండదు ఎనీ సార్ట్ ఆఫ్ హెడేక్. యూ హ్యావ్ టు బి ఫ్రీ. నువ్వు ఎక్కువసేపు ఎత్తుకోలేవు, నువ్వు ఫ్రీ అవ్వడానికి ఎత్తుకోవడానికి కాదు, అంతా ఊరికే మాట వరుసకు చెప్పడం. అట్లా మనల్ని మనం ఫూల్ చేసుకుందాం అనుకో ఎంక్వైరీ అయిపోతుంది. ఎంక్వైరీలో చాలా బ్రూటల్ ఆనెస్ట్ ఉండాలి, ట్రెమెండస్ సరెండర్ ఉండాలి. మనం జస్ట్ దాన్ని అట్లా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా టేకన్గా తీసుకున్నాం అనుకో లైఫ్ అంతా ఊరికే చర్చిస్తూ పోదాం అట్లా. ఓకే, అంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఏ వెరీ సీరియస్ ఎంక్వైరర్. నేను నీతో ఎప్పుడు మాట్లాడినా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను నేను. ఓకే, అట్లా. సో దాన్ని మనం సరదా కాన్వర్సేషన్ వైపు తీసుకెళ్ళినాం అనుకో ఓన్లీ మన ఇద్దరం పాటలు పాడుకుంటాం అంతే. అంటే ఇప్పుడు ఫ్రీ విల్ ఉంది కదా, ఐ నెవర్ టాక్ టు యూ అట్లా. లేదా ఇందా కూడా ఏంటంటే నా యొక్క ఆలోచనలు అటు ఇటు లాస్ట్గా సైలెన్స్ అయిన టైంలో అసలు ఈ ఆలోచనలు ఏంటి, ఈ మాటలంతా ఏంటి అని అంతా హైపోథిసిసే. నువ్వు అనుభవం చెప్తలేవు, హైపోథిసిస్ చెప్తున్నావు. ఇప్పుడు సఫరింగ్ ఉంటే బాగుండొచ్చు హైపోథిసిస్, ఆలోచనలు అయిపోతే సూపర్ ఉంటుంది హైపోథిసిస్. సఫరింగ్ ఉంటే బాగుంటుంది అనుకోడు కాదు, మేబీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ ఏమో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డ్రామా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అట్లా అనుకున్నా మూవీ ఏమో. స్టాప్ థింకింగ్. ఇప్పుడు థింకింగ్ దానంతకదే ఉందా, ఇన్వాలంటరీదా, లేకపోతే నువ్వేమన్నా థింకింగ్ జోడిస్తున్నావు? అదన్నా ఎక్కువ నువ్వే సందర్భాలు క్రియేట్ చేస్తున్నావు, నువ్వే మంచి ఆపర్చునిటీ వచ్చినాయి అంటున్నావు, నువ్వే దానికి ట్యాగ్ చేస్తున్నావు, నువ్వే అది మంచి జరగలేదు అంటున్నావు, నువ్వే థింక్ చేస్తున్నావు. ఒకవేళ నిజంగా ఫ్రీ మైండ్ ఉంటే చిరంజీవి ప్రోగ్రామ్ అయినా ఒకటే, రోడ్డు పక్కన ప్రోగ్రామ్ అయినా ఒకటే. నాకు ఎగ్జిట్ లిస్ట్ ఐ నెవర్ గివ్ ఎనీ స్పెషల్ ఇంపార్టెన్స్ టు ఎనీ ప్రోగ్రామ్. ఎన్నోసార్లు వచ్చాడు నా దగ్గరికి, నేను ఇంట్లో ఎట్లుంటున్నావు ఆ వేదిక దగ్గర అట్లే ఉంటా. నాలో అంటే పూర్తి అనుభవసారం, అది జోక్ కాదు. నువ్వు అనుకున్నా ఉండలేవు. నాకు 100% తెలిసింది. ఏం తెలిసింది? నేను వీటి వల్ల సాధించేది ఏం లేదు. నాకు వచ్చింది ఆర్ట్. నీ దగ్గర ప్రదర్శిస్తా, రోడ్డు మీద ప్రదర్శిస్తా, నా ఎదురు కుక్కున్న ప్రదర్శిస్తే వాళ్ళని సెలబ్రిటీ ఉన్న ప్రదర్శిస్తా. వాళ్ళు మెచ్చడం కోసం నేను ఏమీ చేయను అని పూర్తిగా తెలిసింది కాబట్టి నీ మనసు స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఆందోళన వస్తుంది, అలజడి వస్తుంది. నువ్వు అనుకుంటావు అంటే ఈ మనసు అనే ఒక డబ్బా మూత నువ్వు మూయలేవు. నువ్వు అనుకోవడం వేరు, ప్రాక్టికల్గా చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది అట్లా. అందుకని సారాంశం ఏంది, ఎంక్వైరీలో వ్యక్తి లేకపోతే పర్సన్ రాకూడదు. పర్సన్ వస్తే చెడిపోతుంది. తర్వాత ప్రెజుడ్యూస్ ఉండకూడదు, తర్వాత సెల్ఫ్ బూస్టింగ్ ఉండకూడదు. ఐఎమ్ రైట్, ఐఎమ్ రాంగ్. ట్రూత్ అనేది సైలెన్స్ అంటారు కదా, ఆ సైలెన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా సైలెన్స్ చెదిరిందని ఎందుకు అనుకుంటున్నా? ఇన్నర్ సైలెన్స్ నోరు మూసుకోవడం కాదు కదా సైలెన్స్ అంటే, ఇంటర్నల్ సైలెన్స్. అది ఎప్పుడు ఉంది. 2009 నుంచి నేను పూర్ణ మౌనంలోనే ఉన్నా. అవసరానికి మాట్లాడుతున్నా, లోపల చెదరడం లేదు. ఇది ఎన్నోసార్లు నేను చెప్తే ఎన్నోసార్లు అరుస్తాను. ఒక సెకండ్ తర్వాత నేను చెప్తాను, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. ఊరికే అరుస్తున్న వ్యవహారం కోసం. నిజంగా డిస్టర్బ్ అయితే నేను తర్వాత ఎట్లా సంగీతం వాయించగలను, తర్వాత ఎట్లా ఒక వీడియో చేయగలను, తర్వాత పెయింటింగ్ ఎట్లేయగలను, సినిమా చూడగలను, లేకపోతే వాట్ ఎవర్ ఇట్. అందుకని ఇది పూర్తి వ్యక్తిగతం. ఇది ఎవరికి వాడికే తెలుస్తుంది. ఎట్లయితే కడుపు నిండిందో నీ ఒక్కడికి తెలుస్తుందో అట్లా నువ్వు బాగున్నావన్న ఒక స్పృహ కలుగుతుంది. అంటే ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఎవ్రీథింగ్ అన్ని సవరించబడ్డాయి. అది ఎంక్వైరీ వాళ్ళ మాత్రమే
ఆలోచిస్తే జరగదు. ఎంక్వైరీ ఈజ్ నాట్ థింకింగ్. నో, ఎంక్వైరీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇట్ సెల్ఫ్. ఓకే. నేను ఏంటంటే నేను ఎవరిని వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు ఎప్పుడు అన్నాను, ఎందుకంటే అందరినీ తీసుకుంటాను నేను. ఏంటి వీళ్ళు చెప్పేది కాదు, సరిగ్గా వాట్ ఆర్ దే వాంట్ టు సి. ఎంతకాలం ప్రశ్నలతో బతుకుతాం, అది ఎండ్ అవ్వాలంటుంది. లేకపోతే లైఫ్ అంతా ఇది ఒక సరదా యాటిట్యూడ్ అయిపోతుంది. క్యాజువల్గా రకరకాల ప్రశ్నలు కాదు, ప్రశ్నలు ఎండ్ అయిపోవాలి. ప్రశ్నలు ఎండ్ అయితేనే జర్నీ స్టార్ట్. చిన్న చిన్న విషయాల్లో ఎంక్వైరీ చేస్తాం. కళ్యాణ్ ఏ సినిమాకి వెళ్ళాలి, చిన్న విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తాం మనం. కానీ మన జీవితానికి సంబంధించిన మూల విషయాలు వీఆర్ నాట్ సీరియస్. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఆ బ్రూటల్ ఆనెస్టీ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేస్తుంది నీ యొక్క ఎంక్వైరీ. అంటే ఇప్పటి వరకు నువ్వు లోపల చేసింది ఒకటి, లోపల అనుకున్నది ఒకటి, నువ్వు హిపోక్రైట్ అని తెలుస్తుంది, లేదా నువ్వు ఒక సెల్ఫ్ బోస్టింగ్ పర్సనాలిటీ అని తెలుస్తుంది, లేకపోతే నువ్వు ఒక మ్యాగ్లోమానియాక్ అని తెలుస్తుంది, లేకపోతే నువ్వు కరడు కట్టిన ఈగోయిస్ట్ కానీ బయటకు నవ్వుతున్నావు అని తెలుస్తుంది. నీ ఎంక్వైరీ నేను ఎక్స్పోజ్ చేస్తే ఇప్పుడు ఎంక్వైరీలో బయట దొంగ దొరుకుతాడు, నీ ఎంక్వైరీలో నువ్వే తెలుస్తుంది, నీ మైండ్ పరిచయం అవుతుంది. అంటే ఎంత డేంజరస్గా ప్రవర్తించినా, ఎంత నాన్ సెన్స్గా, ఎన్నిసార్లు నాకు అబద్ధమైనది నేను ప్రూవ్ చేసినా చాలా తెలుస్తాయి. అందుకే ఎంక్వైరీ ఎవరైతే చేయాలని చెప్పారో చివరి మాట, ప్రిజుడిస్ ఉండడానికి వీల్లేదు, బయాస్ ఉండడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా దానికి జోడించారు. ఎంక్వైరీ షుడ్ బి వితౌట్ ప్రిజుడిస్ అండ్ అన్బయాస్డ్ అండ్ బ్రూటల్ ఆనెస్టీలోనే కండక్ట్ చేయాలి. అందుకే ఓన్లీ కోటిలో ఒక్కడు మాత్రమే అట్లా చేయగలడు. అందరూ వాళ్ళకి తగ్గట్టు మార్చుకుంటారు ఎంక్వైరీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తనకు తగ్గట్టు మార్చుకుంటాడు కదా, అట్లా చాలా మంది మెల్లగా సాటిస్ఫై అయిపోతారు. ఇది లైఫ్ ఇంతే అట్లా. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఆ జీవితాన్ని సీరియస్ గానే ఎంక్వైరీ కొంతకాలం, ఎంక్వైరీ రకరకాల ప్రశ్నలకు ఎంక్వైరీ ఉండదు. ఒక్క స్టేట్మెంట్ తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేయాలి. రమణ మహర్షి చెప్పాడు, నువ్వెవరో విచారణ చేయాలి అంతే. 100 మాటలు చెప్పలేదే అట్లా. నువ్వు రవోషో చెప్పాడు, ప్రెజెన్స్ని అనుభూతి చెందు. ఇప్పుడు మ్యూజిక్ అని కాకుండా సపోజ్ ఇప్పుడు ఇందాకే ఐస్ క్రీమ్ తిన్నా, బయటికి వెళ్ళి తింటున్నప్పుడు భలే ఉంది ఐస్ క్రీమ్ అనిపిస్తుంది. ఓకే, సో ఈ చిన్న పాయింట్ తీసుకుందాం. ఆనందం ఎవరు పొందుతారో అని క్వశ్చన్ తీసుకో, నువ్వు ఏదైనా తీసుకో. ఎంక్వైరీ ఎలా చేస్తావు అనేది పెద్ద ఆర్ట్. నువ్వు స్టార్ట్ చేయి, నీకే తెలుస్తుంది. ఫస్ట్ ద బిగ్ బ్లాంక్ వెల్కమ్స్ యూ. ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. యూ వాంట్ టు ఈట్, నువ్వు దానిలోకి తొంగి చూస్తే ఫస్ట్ ఒక బ్లాంక్ వస్తుంది. నువ్వు అనుకో ఏ ఎంక్వైరీ జరగదు. అయినా వెయిట్ చేస్తే రియల్ ఎంక్వైరీ స్టార్ట్. క్వశ్చన్, కీప్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఎగ్జాంపుల్, నువ్వు పెయింటింగ్ ఎందుకు వేస్తున్నావు క్వశ్చన్ చేసుకో. చెప్పిన నీకు చాలాసార్లు. డబ్బు కోసమా, పేరు కోసమా, తృప్తి కోసమా? 100% తెలిస్తే నీ వాక్ అంతా మారిపోతుంది. ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఎవరు నా దగ్గరకు వస్తున్నారు, డబ్బు కోసం ఎంత చేస్తున్నాను అనుకో, నా ప్రతి మాటలో డబ్బు అంతర్లీనంగా పనిచేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు యొక్క ఫ్లేవర్ నా మాటలో దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళు రావడం చాలా సంతోషం అన్నారు డబ్బు కోసమే. నేను భవిష్యత్తులో చేద్దాం అనుకుంటున్నాను, డబ్బు వస్తుంటుంది, ఇట్ విల్ కమ్. ఒకరిని తొందరగా పంపించారు, డబ్బు లేదు కాబట్టి పంపించేయమంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్తున్నా, నేను డబ్బు కోసం కానీ, తృప్తి కోసం కానీ, పేరు కోసం కానీ చేయడం లేదు. 4వ డైమెన్షన్లో ఉంది నేను. ఊరికే చేస్తున్నా. అయ్యేది ఉంటే అవుతుంది. ఎందుకంటే నేను తృప్తిగా ఉన్నా, నాకు అవసరార్థం డబ్బు వస్తే చాలు, అది నా పెయింటింగ్ వల్లనే రావాల్సిన అవసరం లేదు, అవసరం అడుగు తింటా. రెండోది, పేరు అనేది అబద్ధం అని తెలుసుకున్నా. అందుకని ఈ 3 నాకు అక్కర్లే. కానీ అదంత ఆశమాషగా నేనే చెప్తున్నా. అందుకని నేను చెప్పిన ఆన్సర్ నీకు ఉపయోగపడదు. నాకు అడ్రయర్ నాది, నీకు అడ్రయర్ నీది. అందుకని యూ ఫైండ్ యువర్ ఓన్ అడ్రయర్. చువాంగ్స్ చెప్పిన ఒక మాట చెప్తా, ఊరికి సరదా గుర్తుపెట్టుకో. వెన్ ద షూ ఫిట్స్ అనే పుస్తకంలో చెప్తాడు, నీ పాదానికి షూ సరిపోయినప్పుడు పాదం మర్చిపోబడుతుంది. నీ నడుముకి ప్యాంటు సరిపోయినప్పుడు, బెల్ట్ సరిపోయినప్పుడు ప్యాంటు మర్చిపోబడుతుంది. అట్లాగే నీ శరీరానికి హృదయం సరిపోయినప్పుడు మనసు మర్చిపోబడుతుంది. యు ఆర్ నాట్ హియర్ టు థింక్, యు ఆర్ హియర్ టు లివ్. అట్లీస్ట్ థింకింగ్ ఎక్కువ పొద్దుస్తమానం ఉండదురా, ఉండద్దు. నీ తొక్కలో థింకింగ్, నీకు వచ్చే ప్రశ్నలు రాయి పేపర్ మీద. ఒక 20-25 ప్రశ్నలు ఊరికి అడుగుతున్నావు అండ్ యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్. ఆన్సర్స్ ఎతకడమే లేదు, ఉత్తగానే రాళ్ళు వేస్తున్నావు పోతున్నావు. నిజంగా నీకు ఆన్సర్స్ కావాలంటే అక్కడనే కూర్చో సంవత్సరం, ఎవరు వచ్చినా ఆ ప్రశ్నలు అడుగు.
స్వామీజీని అడుగు, పో నీ పక్కింటి వాడిని అడగొద్దు, నీకు తెలిసిన వాడిని అసలే అడగొద్దు, నువ్వు నమ్మబుద్ధి కాదు కాబట్టి పో, డబ్బులు కట్టైనా పో, తెలుసుకో. అప్పుడు ఫైనల్గా 100 మందిని ఒకటే ప్రశ్న ఇస్తే 100 మంది ఇచ్చిన ఆన్సర్స్ పరిచయం చేస్తే ఎవరికి ఏం తెలియదని తెలుస్తుంది నీకు. అట్లా సత్యం ఇంతే ఉంది, చిన్నగా ఉంది, అదేం పెద్దగా లేదు. నీ చేసే పని వేరు. మీకు ఎప్పుడైనా ఇదివరకు స్టేట్లో భయం వేసేదా? ఎలాంటి సిచ్యువేషన్ చెప్తా, ఇప్పుడని కాదు, బిఫోర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్కార్నేషన్ తర్వాత సపోజ్ ఇంకొక రియాలిటీ, వీఆర్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఫార్మ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వరల్డ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మనుషులు చేంజ్ అవుతూ ఉంటారు, సర్కిల్ చేంజ్ అవుతూ ఉంటాయి, రూపాలు మనిషి నుంచి చెట్టో లేకపోతే పుట్టో లేకపోతే జంతువు మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ కాంత్రీసాలా పుడతారేమో, తర్వాత మళ్ళీ ఇంకో డాన్సర్లా పుడతారు. సో ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. ఏంటి చావు అనేది చాలామంది భయం ఉంటుంది, కానీ దానికన్నా భయం ఏంటి తెలుసా? చావు లేదు నీకు అనేది ఇంకా భయం వేస్తుందేమో అనిపిస్తుంది. హైపోథెసిస్ ఇదంతా. అంటే ఒకసారి కూర్చొని ఆలోచించాను. నువ్వు ఆలోచించడం కాదు, ఆచరించడం మొదలు పెట్టాలి. ఎంతకాలం ఆలోచిస్తావు అంటే దానికి ఫిలాసఫర్ గా మిగిలాలి. ఇప్పుడు నాకు ఒకటేనంటే, నాకు ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఈ రియాలిటీలో ఎంతకాలం ఉండాలి ఇలాగా? ఇప్పుడు ఈ రూపం కాకపోతే ఇంకో రూపం వస్తుంది, ఇంకో రూపం అలా వెళ్తూనే ఉంటుంది. అసలు ఏంటి దీనికి ఎండ్ ఏంటి అసలు? ఆ థాట్ అనేది కొన్నిసార్లు భయం వేస్తుంది నాకు. నువ్వు సరిగ్గా థాట్ నువ్వు ఒక పేపర్ మీద రాయి చూద్దాం. అది నేను పేపర్ మీద రాసిస్తాను నీకు. ఓకే, ఇంక జీవితంలో ఎవరిని అడగకు. లేదా ఆన్సర్ కరెక్ట్ కాదంటే మళ్ళీ ఆ పేపర్ అందరికి చెప్పకు. అంటే నువ్వు లేదంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా చూడాలి, అంతే మన పని. ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజంగా నీలో ప్రశ్నలు ఉంటే దాన్ని నిజంగా జవాబులు కనుక్కోలేకపోతే నీకు ప్రశాంతత ఉండదు. లేదా ఊరికే సరదా కోసం ప్రశ్నిస్తున్నానని చెప్పు, ఏదో ఒక స్టాండ్ తీసుకో. ఆర్ యూ రియల్ క్వశ్చనర్ ఆర్ యు ఆర్ క్వశ్చనింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్ అనుకో, నేను పిచ్చి ఆన్సర్ ఇస్తాను, నువ్వు ఎంటర్టైన్మెంట్ అని చెప్పు. ప్రతిదానికి మంచి ఆన్సర్ ఇస్తా, మంచి నవ్వుకోవచ్చు. ఏదైనా ప్రశ్న ఎంటర్టైనింగ్ చెప్తా నేను, ఏదైనా ప్రశ్న ఊరికే ఏదైనా ఐ వాంట్ టు ఆన్సర్ ఎంటర్టైనింగ్, ఏదైనా అడగబ్బా ఊరికి సరదాగా. నువ్వు అడిగే డీప్ క్వశ్చన్ ఉంది కదా, ఉంది. అంటే ఒక మనిషి ఎదుటి వచ్చి ఇచ్చే బంగారం మీద ఆధారపడుతుంది. అందుకే ప్రతి భర్త భార్యని బంగారం అని పిలుస్తాడు. ప్రేమ ఉంది, కానీ బంగారం ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు. బంగారం చూడ ప్రేమ ఉండదు. ఇప్పుడు ఇది ఒక పిచ్చి ప్రశ్నకు పిచ్చి జవాబు. అదే కమింగ్ టు దిస్ థింగ్, ఇందాక అదే చెప్పండి మనకి. ఇప్పుడు ఒక వెన్ వి ఈట్ ఐస్ క్రీమ్ బాగుంది, అది నాకు తెలీదు. ఏది నిన్ను హిట్ చేస్తుందో, ఏది నిన్ను కలవరపరుస్తుందో ఆ సింగిల్ థాట్ని పట్టుకొని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఒక బ్యాగ్ మోసినావా? అరే ఒక బ్యాగ్ పెద్దది మోసినావు అనుకో, నువ్వు అడ్డగోలుగా మోయవు, నువ్వు యూ గెట్ ఎ గ్రిప్. దాన్ని చూస్తావు ఒకసారి ఇట్లా, అట్లా నీ మైండ్ ఒకసారి చూడు. ఓకే ఓకే, ఇది ఇట్స్ నాట్ ఎ జోక్. నేను చెప్తున్నా, ఒక 1 or 2 years అయిన తర్వాత నీ జీవితంలో ప్రశ్న ఉండకూడదు, ఓన్లీ పని ఉండాలి. నువ్వు నడిస్తే స్పష్టత నడిచినట్టు ఉండాలి. ఇది అబద్ధం కాదు, ఫ్యాక్ట్ ఇది. అట్లీస్ట్ నేను చెప్తున్నబ్బా, ఇందులో ఏ బొంగు హైపోథెసిస్ లేదు, ప్యూర్ క్లారిటీలో జీవిస్తున్నా. నాకు నా ఎగ్జిస్టెన్స్ పట్ల కానీ నా పని పట్ల కానీ ఏ సంశయం లేదు. వేరే విషయాలు నాకు చాలా తెలియదు, కానీ నా ఎగ్జిస్టెన్స్ వరకు ఐ హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. నేను దానికోసం కొన్ని సంవత్సరాలు ఇచ్చిన, అది నిజమా కాదు ఎట్లా తెలుస్తుంది? డే టు డే లైఫ్లో తెలుస్తుంది. నువ్వు ఎక్కువసేపు బ్లఫ్ చేయలేవు. ఇప్పుడు ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేస్తే దీనికి, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. యూ మే కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫ్రీ పర్సన్, ఆర్ యూ మే బి ఫిలాసఫర్ ఆర్ పెయింటర్, వాట్ ఎవర్. యాక్చువల్లీ పోనీ ఏదో ఒకటే. సపోజ్ నేను ఒక టెర్రరిస్ట్ని, మళ్ళీ హైపోథెసిస్ ఎందుకు? టెర్రరిస్ట్ అయ్యిరా. నేననే కాదు, ఇంకొక ఎవరో మన ఇద్దరి మధ్యన ఏది ఇప్పుడు ఉదాహరణకి అతని ప్రకారం అతను మొత్తమే గొప్పది, అట్లా ప్రకారం ఏంటంటే అతని మిస్టేక్. నేను అట్లా అంటలేను, అతని ప్రకారం ఈ మిస్టేక్. నెవర్ బ్రింగ్ హైపోథెసిస్. ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు లేదు రాంగ్ కళ్యాణ్ అన్నారు. సో నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, అన్నది నీవు రాంగ్ కళ్యాణ్ అని ఎలా అంటారు అని నా క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా, అట్లా నీకు అట్లా పట్టుకున్నావు, అది నీకు ఇష్టం కాబట్టి నేను అంటున్నది. దట్ ఈస్ నాట్ హౌ ఎంక్వైర్ అని చెప్తున్నా. ఇట్ నథింగ్ టు డూ విత్ కళ్యాణ్ ఆర్ మీ. ఇగో నేను ఇంతకుముందు మళ్ళీ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన, ఎందుకు పట్టుకోలేదు? ఏది ఎగ్జాంపుల్? సూది. నీకు హెల్త్ కావాలంటే సూది ఇచ్చే వ్యక్తిని వదిలే, సూదిని పట్టుకో, మెడిసిన్ పట్టుకో. ఇప్పుడు నువ్వు కాదు, ఓకే ఓకే, హౌ వీ షుడ్ ఎంక్వైర్ అనేది మాట్లాడుతున్నా. ఆ ఎంక్వైరీ చేసే పద్ధతి తప్పంటుంది. ఒకవేళ నువ్వు అంటే ఆ పద్ధతి తప్పంటుంది, ఎందుట్లో తప్పంట?
నేను తప్పు కాదు, నువ్వు తప్పు కాదు, నేను రైట్ కాదు, నువ్వు రైట్. ఓకే 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 నథింగ్ టు డూ విత్ యూ అండ్ మీ. ఓకే ఓకే సో ఒక ఎంక్వైరీ ఇలా చేస్తే బాగుంటది, నువ్వు అట్లా కాకుండా నేను చాలా ప్రశ్నలు ఇస్తా అంటే అది తప్పు అంటే నీవు తప్పని కాదు, ఆ పద్ధతి తప్పని. ఓకే ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను సంగీతం నీ దగ్గర నేర్చుకుంటున్నా, నేను మోహన రాగంలో నీ పాడాను, Okay. నువ్వేమంటావు చెప్పు. మోహన్లో నీ పాడితే ఏమంటావు, నువ్వే ఏమంటావు చెప్పు. మోహన్లో శాస్త్రాల నేను ప్రకారం పాడు- కాదు, తప్పు పాడుతున్నావు అంటే నువ్వు నా రెట్ట తప్పు అంటావు అంటాడు స్టూడెంట్. సబ్జెక్ట్ని తప్పు పడుతున్న వ్యక్తిని కాదు. ఇప్పుడు నేను అన్న కూడా ఏంటంటే మీరు అన్నకు అర్థమైంది. అందుకని- అప్పుడు ఏం చేయొచ్చని మోహన అందుకని ఎంటర్ ఇన్ టు కాన్వర్జేషన్ ఆ. సీరియస్లీ. ఉమ్. ఒకవేళ సీరియస్నెస్ లేదని నాకు తెలిసింది అనుకో, నేను అద్భుతమైన కామెడీ చేయగలను. ఇప్పుడు మోహన మీ అప్పుడు ఎటు ఓకే. ఇప్పుడు మీరు అంటే ఇది మోహన అని చెప్పి ఇది అంటున్నారు ఎగ్జాంపుల్, సపోజ్ అదే ఎగ్జాంపుల్ అప్పుడు నువ్వేమంటావు జవాబు ఇయ్యలే. మీకు నచ్చితే వేసుకోండి అరే అంటారు. రామ తప్పది, నువ్వు అప్పుడట్టే చెప్పావు. ఇఫ్ యు రియల్లీ నో అబౌట్ మోహన, యు ఆర్ ఆనెస్ట్ ఎనఫ్ Okay. టువర్డ్స్ యువర్ మ్యూజిక్, నువ్వు ఎప్పట్లా ద్రోహం చేయవు. example నువ్వు చెప్తా. చేయవు, నువ్వు నేను- చేయవు, ఆ. నువ్వే చేయవు. నాకు ఎగ్జాంపుల్ తెలి- నాకెందుకు, నాకు నువ్వు రియల్ గా ఏం చేస్తావో చెప్పు నాకు. నాకు ఎగ్జాంపుల్ తెలిసిన మోహనలో నీ ఉండదు. అట్లా నువ్వు చెప్పవు. ఇప్పుడు నా దగ్గర ఈ కాసేపు మాట్లాడి ఓకే ఒక ఎలివేటెడ్ మైండ్ లో లాజిక్ గా మాట్లాడుతున్నావు. ఓకే ఓకే నువ్వు రియల్ గా ఎప్పుడు అట్లా చెప్పవు. వీలైతే నేను దొబ్బులు తొబ్బి బుద్ధి లేదా అని చెప్తావు. నువ్వు అట్లా ఎట్లా పాడతావు, మొదలు తెలీదా, మంచి పాడాడు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏమంటారు న్యాచురల్గా ఉండు. మనం నేను సవరించే ప్రయత్నం ఓకే చేస్తాను. ఇప్పుడు నేను కూడా ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, మీరు చెప్తుంది వింటున్నాను. ఎగ్జాక్ట్లీ సో అందుకని నేను మీ సబ్జెక్ట్ ఏదైతే వాట్ ఎవర్ యువర్ యూ నో సంథింగ్ అబౌట్ ఇది అనుకున్నారు. లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఎంక్వైరీస్, నథింగ్ టు డూ విత్ మీ. ఇప్పుడు నేనైనా ఎంక్వైరీ చేస్తే అలా చేయవలసిందే. నేను దానికి ఒక లీడ్ కూడా ఇచ్చాను, హౌ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అంటే ఒక లీడ్ను పట్టుకొని చేస్తారు అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అర్ణవ్ గోస్వామి కామన్వెల్త్ గేమ్ నీకు అర్థం కావడం కోసం కొన్ని చెప్పినా కూడా. ఇప్పుడు ఎంక్వైరీ ఎలా చేయాలని నువ్వు చాట్ జీపీటీలో కొట్టు, అసలు ఏం తెలుస్తుందో చెప్తుంది. అంటే హౌ టు డూ ఎంక్వైరీ అంటే ఓకే చూద్దాం ఒకసారి, లాస్ట్ ఇది చూసినాక పోదు కానీ. ఎందుకంటే ఎంక్వైరీ అనేది స్పొరాడిక్ గా జరగదు, ఒక చిన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే జరిగినప్పుడే అది లాజికల్ కంక్లూజన్ వెళ్తుంది. అట్లీస్ట్ ఇటు రాంగ్ అని తెలుస్తుంది. వాట్ ఇది ఇంగ్లీష్లో ఏం చెప్పాలి, హౌ వన్ షుడ్ డూ ఎంక్వైరా. ఎంక్వైరీ ఇక ఫాలో ఏ స్పెసిఫిక్ లెటర్ ఆర్ ఈమెయిల్ ఫార్మాట్ విత్ కాంటెంట్. అంటే ఏదైనా ఎంక్వైరీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక స్పెసిఫికేషన్తోనే ఎంటర్ చేయాలి. అది యూ కెనాట్ ఎంక్వైర్ అబ్స్ట్రాక్ట్లీ. గో ఒకటి గుర్తుపెట్టుకో కళ్యాణ్, ఎక్కువ ప్రశ్నలు అడిగినంత మాత్రాన అది అద్భుతమైన విషయం కాదు. పర్సనల్గా నా ఉద్దేశం ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో డీప్గా చూస్తే ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా నాకు ఏంటంటే డీప్, ఇట్ షాలో. డీప్ ఎప్పుడు చెప్పినా బోర్వెల్ వేస్తేనే డీప్. ఒకటే అంశాన్ని నువ్వు ఒక 3-4 సంవత్సరాలు కొనసాగించు అండ్ యూ సీ ద చేంజ్ ఇన్ ద మైండ్, ద హోల్ పర్సెప్షన్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఓకే మారిపోతుంది. ఒక నిమిషం ఇవి కొట్టి చూద్దాం ఏం చెప్తుందో. జనరేటింగ్ ఏఐ అది ఆలోచిస్తుంది. ఎంక్వైరింగ్ ఇంటూ స్పిరిచువాలిటీ ఆఫెన్ ఇన్వాల్వ్స్ ఎ డీప్ పర్సనల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ వన్స్ ఓన్ నేచర్ అండ్ రియాలిటీ రాదర్ దాన్ సర్చ్ ఫర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్. చూసినావా, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తలేవు. నీలో ఉన్నది. ద ప్రాసెస్ కంబైన్స్ ఇంటర్నేషనల్ క్వశ్చనింగ్ అండ్ ఇన్నర్ వర్క్ విత్ డైలీ ప్రాక్టీస్ అండ్ రిఫ్లెక్షన్. ఇదే ఎంక్వైరీ. స్పొరాడిక్ క్వశ్చన్ కాదు, అబ్స్ట్రాక్ట్ క్వశ్చనింగ్ కాదు. ఇది నీకు నాకు సంబంధించిన విషయం కాదు. జీవితాన్ని నీ నుంచి నా నుంచి ఫ్రీ చేయి. అవునవును కరెక్ట్. ఐ అగ్రీ. ఫంక్షనింగ్ బ్యూటిఫుల్లీ. మనం సఫర్ అవుతున్నాం బికాస్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఇట్ రైట్లీ. ఇప్పుడు జరిగింది ఏంటంటే నా ఒపీనియన్ చెప్తే ఏంటంటే, నేను ఒక డస్ట్ పార్టికల్, మీరు ఒక డస్ట్ పార్టికల్, అందరు డస్ట్ పార్టికల్స్, చూసిన వాళ్ళు డస్ట్ పార్టికల్సే అని ఎగ్జామ్. అంటే ఈ అనంత విశ్వంలో ఓ ఈ దుమ్ము మాట్లాడితే ఇంకో దుమ్ము చూస్తుంది అని నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్. ఇది రాంగ్ అంటారు మీరు. నేను రాంగ్ అంటలేను. హైపోథిసిస్ లేకపోతే టూ మచ్ ఇమాజినేషన్, టూ మచ్ కలరింగ్ అంటే దట్ ఇస్ మేకింగ్ మీ పీస్ఫుల్. అట్లా అనిపిస్తుంది తాత్కాలికంగా.
సరే చూడు నేను చెప్పేది ఇప్పుడు నేను అన్న దాంట్లో కూడా జస్ట్ డిస్కషన్. ఏమని అనుకో, నేను చెప్పాల్సిన ఒకటే, నేను వ్యక్తిగతంగా కళ్యాణ్ సంబంధం లేదు నాకు. టాకింగ్ టు యువర్ మైండ్. గ్యాలాక్సీ జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ డిస్కషన్ అంతా కూడా అసలు ఎట్లా ఉందంటే ఒక అణువులు మాట్లాడి ఇప్పుడు మీలో ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఒక మాట, మీ లోపల కొన్ని సెల్స్ ఉన్నాయి, అందులోనే ఒక కళ్యాణ్ ఒక కాంత్రీసా ఉన్నారు, మీ అణువులో మాట్లాడుకుంటున్నాయి మాట్లాడుతుంది. హైపోథెసిస్ వద్దు అంటే వాట్ యూ డోంట్ నో డోంట్ స్పీక్. నువ్వు అనుకోవాలనుకుంటే నేను ఏంటంటే జూమ్ అవుట్ చేసి చూస్తుంటే నాకు లైఫ్ ఎలా కనిపిస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ లైక్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా నీకు అది అర్థమైతే, నిజంగా నీకు ఏది అర్థమైనా అది పరిపూర్ణంగా అర్థమైతే యూ విల్ లివ్ పీస్ఫుల్లీ ఫర్ ఎవర్. డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఉందా, సంథింగ్ టు అండర్స్టాండ్. అది ఏమిటన్నది ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. నేను నా ఒక్క అనుభవంలో చెప్పగలను, ఎవరెవరైతే ఏదో ఒక విధంగా బ్లఫ్ చేసుకొని ఎట్లో ఒకట్లా అనుకున్నారో, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే స్ట్రగుల్డ్ ఇమ్మెన్స్లీ. అంటే నా ఘర్కా నా ఘాట్కా. అందుకని తెలిసి ఆ తప్పు చేయొద్దు. ఏ విషయం తెలియకుండా ఏదో ఇంత పెగ్గేసి బతికేటోడు హాయిగా ఉన్నాడు. కానీ లైఫ్ అంటే ఏందని ఒక పురుగు ఎంటర్ అయిన తర్వాత దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మాత్రం పక్కకు జరగద్దు. అది మీద అది కాటేస్తుంది. అది రకరకాలు పట్టుకుంటుంది. మిస్కాన్సెప్షన్స్ పట్టుకుంటాయి, హాలోజినేషన్స్ పట్టుకుంటాయి, ఈ హైపోథెసిస్లు పట్టుకుంటాయి. వి లివ్ ఇన్ డ్రీమ్స్, డైలమాస్. అవే అక్కర్లేదు. నువ్వేమైనా సినిమా కథ రాస్తే హాలోజినేషన్, ఇమాజినేషన్ వాడుకో. ఊరికి ఎందుకు అక్కర్లే. నువ్వు చెప్పిందని రిజెక్ట్ చేస్తలేను, అవసరం లేదంటున్నాను అంతే మనం. అట్లా. సో మనం ఎంక్వైరీ అన్నది సీరియస్గా జరగాలి. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ పాయింట్, ఎంక్వైరీ. సో వాట్ వి డిస్కస్ చేసి ఒక పాయింట్ తీసుకుని అయితే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ డీప్గా ఎందుకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తేనే నీ మనసు కుదుట పడుతుంది, లేకపోతే పడదు. ఇంకోటి, ఎంక్వైరీ ఎంతసేపు అనేది ఉండదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ 10 years. అంశం ఒకటే ఉంటుంది. పిహెచ్డి స్కాలర్ ఏం చేస్తాడు, ఒకటే అంశాన్ని పట్టుకొని చిన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు ఇన్ని జవాబులు, ఇంటర్మీడియట్లో కొన్ని ప్రశ్నలు కొన్ని జవాబులు, ఎంఫిల్లో 10 ప్రశ్నలు 10 జవాబులు, పిహెచ్డీలో ఒకటే ప్రశ్న ఒకటే జవాబు. గంగామ్మ ఒక ఆవిడ ఉన్నారు తిరువண்ணామలలో. అయితే ఒకసారి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతాం అనమాట, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అడిగా అనమాట ఏంటంటే అక్కడ నీకు జవాబు దొరకదు. వాళ్ళంతా ఇప్పుడు పరంపరలోకి వెళ్ళిపోయారు. అంటే వస్తే అందరు నమస్కారాలు పెట్టి ఆమె దగ్గర ఒక సుఖాసనాలు కూర్చుంటే ఇప్పుడు ఇంత చర్చించే అవకాశం ఉండదు. అక్కడ క్వశ్చన్ అడిగాను, ఏం అడిగానంటే క్వశ్చన్ అడిగావు, వృత్తి కార్యాలు అడగడం కాదు, క్వశ్చన్కి ఏదో జవాబు చెప్తే సాటిస్ఫై అయిపోవడం కాదు. అక్కడ నీకు రెండోసారి అడిగే అవకాశం ఉంటుంది, పక్కకు దోషిస్తారు కాబట్టి నీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సాటిస్ఫాక్షనే అంటే ఆవిడ చెప్పింది. నేను అడిగేది ఏంటంటే హూ యామ్ ఐ, ఈ క్వశ్చన్ నేను ఎవరిని, యూనివర్స్ ఎవరు, కర్మ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, తర్వాత ఇది అన్నీ కూడా నాన్సెన్స్ అనిపిస్తుందండి. హాయిగా తినేసి పడుకోవాలనిపిస్తుంది నాకు. అంటే అవసరం లేదు అంతా అని చెప్పారు. మీకు ఇది ఎలా అనిపిస్తే చేయన్నారు. యూ డోంట్ లుక్ ఇన్ టు సెల్ఫ్ ఎంక్వైరీ, యూ డోంట్ సీ హూ యామ్ ఐ, అసలు ఈ యూనివర్స్ పట్టించుకోవద్దు, హాయిగా తిని పడుకో. నిజంగా ఆ రోజు నాన్సెన్స్ ఉందని నీకు అనిపించినప్పుడు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అనుకో, అది అబద్ధం అని తెలియాలి కదా. ఏది అబద్ధం అని? ఓకే, అంటే ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుందా? ఫస్ట్లో ఇది సీరియస్ క్వశ్చన్స్ అయ్యి ఉండేది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవి కూడా ఒక మెంటల్ గేమ్, హూ యామ్ ఐ, వేర్ ఐ, వేర్ ఐ కమ్ ఫ్రమ్ అని అనిపిస్తే, ఒకవేళ ఇదే కనుక థింకింగ్ ప్రాసెస్ అయితే నువ్వు ఎక్కడికి పోయేది ఉండదు. ఇంకా లైఫ్ అంతా పనికిరాని వాట్ ఎవర్ గివింగ్ యూ పీస్ అండ్ నో థాట్స్, యూ గో విత్ ఇట్ అన్నారు. అంటే లైక్ దట్ ఇస్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైనా ఏ గురుస్థానం ఉన్నా అలాగే చెప్తాడు. లేదు బ్యాంగ్ యువర్ హెడ్, ఎంటర్ ఇంటూ సఫరింగ్ అని ఎవరు చెప్పాడు. అవన్నీ సుఖవచనాలు. అది రాసిన పుస్తకం చదివాను. అది ఎవరైనా ఏ గురువు ఆవిడ దగ్గర ఏంటంటే ఎవరు మాట్లాడరు, ఇలా సైలెన్స్ అంతే. ఇలా అదే చెప్తున్నా, దాంతో నీకు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే ఎవరు బాగున్నావు అని తెలుస్తుంది. నేను చెప్పేది రియల్గా ఎంక్వైరీ చేయి. అప్పుడు గంగమ్మ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపో. అది ఎంక్వైరీ వల్లనే జరుగుతుంది. అంటే నీ మైండ్ 100% తెలిసినప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్, సైకిల్ హ్యాండిల్ వదిలేస్తారా ఎప్పుడన్నా? ఎప్పుడు వదిలేసినావా? ఒకసారి వదిలేసా. నువ్వు వదిలేసే అంటే పట్టుకొని ఆ వదిలేసే ముందు మనసులో చిన్న సంఘర్షణ ఉంటుంది ఎవరికైనా. అంటే అది కంప్లీట్ అగెనిస్ట్ లా కదా. అంటే యు ఆర్ అంటే కంప్లీట్ దాన్ని కంట్రోల్ చేసి దాన్ని వదిలేస్తున్నావు. సో ఫస్ట్ ఏం చేస్తారు, మొత్తం వదిలేకుండా ఒక వేలు పట్టుకుంటారు. ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా తీసి ఫైనల్ స్టిల్ యు ఆర్ రెడీ, అక్కడే ఉన్నావు. ఒకరోజు ఇప్పుడు అదే సర్కస్లో ఉంటాడు వాడు, అసలు సైకిల్ హ్యాండిల్ దిక్కేసి ఉంటాడు.
వాడు ఎగిరినా దుంకినా ఏం చేసినా సైకిల్ హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ పోతూ ఉంటుంది. వాడు తొక్కే సైకిలే, నేను తొక్కే సైకిలే, నువ్వు తొక్కే సైకిలే. సంశయాలతో పట్టుకుంటాడు సైకిల్. ఒకడు ఎంత బాగా సైకిల్ని అర్థం చేసుకున్నాడంటే నో హీస్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అట్లా జీవించాలి మనం. యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ మ్యూజిక్, యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పీపుల్, యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ. అన్ని దిక్కుల నుంచి స్వేచ్ఛ అనుభవించినప్పుడు దాని కిక్కు వేరే. అది కంప్లీట్ డిఫరెంట్ ప్లేన్. అది హైపోథిసిస్ కాదు, బ్రూటల్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కాని వాడు అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అదృష్టవంతుడు. అట్లా నేనున్న స్టేట్ లో కూడా ఏంటంటే ఐ టేక్ ఎవ్రీథింగ్. అయితే ఈ టేక్ వన్ థింగ్ అండ్ గో ఇన్ టు ఇట్. ఓకే ఓకే, ఇది చాలా ఏమంటారు, ఇది ట్రిక్కీ స్టేట్మెంట్. అది బీ స్పెసిఫిక్, డోంట్ టేక్ ఎవ్రీథింగ్, టేక్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు అన్ని ఇందాకలు అన్నట్టు హాయిగా తిని పడుకుంటే సరిపోద్ది అని పడుకో, కానీ జీవితంలో రిగ్రెట్ వచ్చిందా? అయిపోయింది. అలాంటి థాట్ అందుకే కంఫర్ట్ జోన్ లో ఉంటాం వాళ్ళు కదా. ఇప్పుడు నువ్వు తిని పడుకో, సంవత్సరం గడవని చూద్దాం, నువ్వు ఉండు. ఆ రిగ్రెట్ వచ్చినా అది మైండ్ నుంచి క్రియేట్ అయిందే కదా. రిగ్రెట్ వచ్చిందా, దానికి ఏదో సిగ్నిఫికెన్స్ ఉండే ఉంది. నువ్వు దాన్ని అడ్రస్ చేయకుండా పోదు. అది నువ్వు ఇగ్నోర్ చేసినాక మళ్ళీ వస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఇంత బలంగా ఎందుకు చెప్తున్నా ఎంక్వైరీ అని, దట్ ఇస్ ద ఓన్లీ పాత్. అది సబ్జెక్ట్ బయట ఉండకూడదు, నీవే సబ్జెక్ట్ అవ్వాలి. అది క్లియర్గా చదివి వినిపించింది నీకు. యూ షుడ్ బీ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఎంక్వైరీ, నాట్ ద బుక్, నాట్ ద అదర్ పర్సన్. ఒకవేళ నువ్వు ప్రశ్న అడిగినా నీలో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిని అడుగుతున్నావు తప్ప వాడిని టెస్ట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ కోసం. ఎగ్జామ్ ఎంటర్టైన్మెంట్ కాదు, ట్రూత్ఫుల్గా మాట్లాడదాం. ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు అన్నట్టు డస్ట్ పార్టీ అది కూడా మాట్లాడు. నాకు పర్సనల్గా నాకు అనిపించి చెప్తా. ఈ ఆలోచనలు వచ్చిన టైంలో సపోజ్ నేను ఎవరిని అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో నన్ను గెట్ బ్యాక్ టు రూట్స్ వచ్చేస్తాయి. నాకు ఏంటి, నాకు ఆకలి వేస్తుంది అనిపిస్తుంది, లేకపోతే నిద్ర వస్తుందా, లేకపోతే వాట్ ఎవర్ ఆ జనరల్ థింగ్స్లోకి నాకు బాగానే ఉంది, మిగతా ఆలోచనలు ఎందుకు అంటే ఇన్స్టెంట్లీ నాకు పీస్ వచ్చేస్తుంది. అది రాంగా అలా వచ్చిన పీస్ ఇది రాంగ్ రైట్ కాదు అబ్బాయి. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, బీ విత్ ఇట్. అంటే హ్యూమన్స్ ఏంటంటే చాలా సింపుల్ లైఫ్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటాడేమో. ఇప్పుడు నేను నీకెందుకు అంటే హ్యూమన్ అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను నా డిస్కషన్ లేరు, నేనే ఉన్నా. తిని పడుకోవడము అనేదే మన పని. అది తప్పితే అన్ని ఎందుకు చేస్తున్నాము అని నువ్వు నిజంగా ఉంటే ఉండు. అది సెల్ఫ్ నాకే అనిపించిన ఉండగలిగితే ఉండు, వస్తుంటది. అసలు సెల్ఫ్ ఎంక్వైరీ అనేది కూడా అది కూడా ఒక కాన్సెప్ట్ అయిపోతుంది. ఆకలి వస్తుంది, తినడం, పడుకోవడం, దట్స్ ఇట్. అట్లా అనుకుంటే ఇక ఏది ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, హైకోర్టుకి వెళ్తే, లోయర్ కోర్టుకి వెళ్తే తీర్పు ఇచ్చాడు జడ్జి, డౌట్ వచ్చింది, జడ్జి డబ్బులు దొబ్బాడని. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే మళ్ళీ నీకు అగెనిస్ట్గా తీర్పు వచ్చింది, అక్కడ కూడా జడ్జి కరప్ట్ అనుకున్నావు. సో సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా నీకు అగెనిస్ట్గా వస్తే నువ్వు దాన్ని కూడా క్వశ్చన్ చేసినావు అనుకో, ఇక దేర్ ఇస్ నో పీస్. ఎక్కడో చోట యూ షుడ్ స్టాప్ దిస్ మంకీ జంపింగ్. అట్లంటే ఏది నమ్మబుద్ధి కాదు, ఎవ్రీథింగ్ గేమే. అంత ఇల్యూజన్ అనుకున్నప్పుడు అంత ఇల్యూజన్. నువ్వు పాడడం ఇల్యూజన్, చిరంజీవి పిలవడం ఇల్యూజన్, అక్కడ వీడియో తీయడం ఇల్యూజన్, అంతా ఇంకా అంత బక్వాస్ అది. అప్పుడు యూ షుడ్ నాట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎనీథింగ్. అట్లా కాకుండా నేను చెప్తున్నా, కమ్ టు కంక్లూజన్. అది నీకు సత్యమైతే చాలు. యు ఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎవ్రీబడి. ఓకే అంటే ఏమంటారు, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఎక్కడ నీకు అలజడి లేకుండా సంవత్సరం గడిచిందా, నీకు లైఫ్ అయితే అర్థమైనట్టు. ప్రమాణం నీవే. ఇప్పుడు మీరు సంవత్సరం అంటే కొంత టైం. ఇప్పుడు నా రోజు రకంగా తీసుకుందాం. రోజులో ఒక్కొక్క గంట సేపు బాగా ఆలోచనలు, ఇంకొక గంట సేపు ఏమొస్తుందంటే ఆ రూట్ని వెతుక్కునే ఆలోచనలన్నింటినీ ఒకసారి ఆలోచించి కోర్ కాన్సెప్ట్, కోర్ నాకు ఏంటి, ఏం అవసరం, నాకు ఆకలి వస్తుందా, ఇది అంతవరకు ఆలోచిస్తే 1 hour పీస్ఫుల్గా ఉంటాను. అట్లా కాదురా అబ్బాయి, మళ్ళీ నెక్స్ట్ అవే ఆలోచనలు వచ్చినాయి అనుకో, నీకు అలవాటు ఏంది ఆలోచించడం. ఎన్నిసార్లు ఆలోచిస్తావు? సో ఈ పీస్ఫుల్ నిజంగా నీకు జవాబు దొరికితే మళ్ళీ ఆలోచించేది ఉండదు ఇంకా. ఓకే, అంటే నీకు 100% సొల్యూషన్ ఎట్లుందంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు టాబ్లెట్. నీకు అసలు ఆ ప్రాబ్లమే లేకుండా ఉండే స్థితి ఉందని నీకు ఎందుకు ఐడియా వస్తలేదు? ఏమో నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా ఆలోచించుకో. నీ లైఫ్ నీ చాయిస్. నేను అందుకే ఆశ్రమం పెట్టట్లేదు, మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నీవు చూసుకో. ఓకే, అంటే సైలెంట్ స్థితి అనేది ప్లే విత్ ద మైండ్. ఓకే, ఫూల్ అయిపోతాం. అట్లా కాదు. డే నైట్ అవుతుంది,
వలలు వస్తాయి తగ్గుతాయి, అలాగే మైండ్ పీస్గా ఉంటుంది, అలజడి వస్తుంది, అలా అనుకోలేమా అనేది నా డౌట్. నువ్వు అనుకో, ఎవడొద్దన్నాడు, నువ్వేమని అనుకో. నువ్వు డొనాల్డ్ ట్రంప్ అనుకో, అనుకోవడం కాదు. ఇప్పుడు రమణ మహర్షి అరుణాచలం పోయినావు కదా, ఎందుకు? ప్రపంచంలో 1,00,00,000 మంది ఉన్నారు, ఆయన వైపు ఎందుకు చూస్తున్నారు? ట్రెమెండస్ స్టెబిలిటీ ఉంది బాసు, అట్లా అనకు. ఇప్పుడు నాలో ఉన్నది ఏందో తెలుసా, ఆర్ట్ గిట్ ఒక ట్రెమెండస్ స్టెబిలిటీ ఉన్నా. ఇది నీ కోసం లేను, వాడి కోసం లేను, జనాలు నటించడం కోసం లేను, నా స్థితిలో ఉన్నా. అది నువ్వు చూసినా ఉంది, చూడపోయినా ఉంది. నాకు బెడ్రూమ్లో ఉంది, మా బాత్రూంలో ఉంది, స్నానం చేస్తున్నప్పుడు ఉంది, ముడి కడుకుంటున్నప్పుడు ఉంది. అది ఉంది, ఉంటుంది అది. బికాస్ యు ఆర్ నాట్ ప్రిటెండింగ్ టు బి లైక్ దట్. అది దట్ నీ యొక్క ఆథెంటిక్ రియాలిటీ, అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. అది దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు. ఏదో కాన్సెప్చువల్గా నువ్వేదో నచ్చిన అంశాలు నీకు నచ్చినట్టు ఫేవర్ చెప్పుకోవడానికి కాదు. రమణ మహర్షి వైపు ఎందుకు చూస్తున్నారు? దాంట్లో ఒక స్టెప్ అనేది గోచి కోసమా, లేకపోతే అది కుర్చీ భలే ఉంటుందనా? ఆయన జస్ట్ ఇట్లా చూస్తే ఎదుటి వ్యక్తి మనసు ఆగిపోయేది. ఎందుకో తెలుసా, ఆ స్టెబిలిటీ ఒక శక్తి. అది మనం అట్లా బ్లఫ్ చేయడానికి. నువ్వు ఉపదేశాలను ఎందుకు రాసినా? నిజంగా చిరంజీవి గురించి రాయొచ్చు కదా, మంచి పేరు వస్తుంది. అంటే చిరంజీవి తక్కువ అని కాదు, స్ట్రగ్లింగ్ ఉంది. నేను క్లియర్గా ఉంది, నేను స్ట్రగుల్ అవుతలేను. వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా చాలా బయటపడాలి. మనుషులకు ఉండే తప్పదు ఈ సెల్ఫ్ ఎంక్వైరీ, అమ్మాయిలు తప్పదు. అట్లేముంది, అది చాలా చిన్నది. అది నువ్వు కాంప్లికేట్ చేయకు. ఇది దండం పెడతా, నువ్వు ఎంక్వైరీ చేస్తే చేయలేకపోతే లేదని కాంప్లికేట్ అయితే. వాడు అదృష్టవంతుడు రా. ignorance is bliss. ఇగో ఒక ఊర్లో అందరూ వారానికి ఒకసారి స్నానం చేసి చినిగిపోయిన బట్టలు వేసుకొని, అంటే తాటాకులు ఈటాకులు కట్టుకొని సిల్వర్ బొచ్చలో తింటున్నారంట. అద్భుతమైన ఊరు అది. ఈ ప్రపంచంలో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ విలేజ్. అయితే ఒకసారి ఆ ఊరి నుంచి ఒక పొలిటీషియన్ వచ్చిందంట. మాది ఒక కాన్స్టిట్యున్సీ, ఇక్కడ 600 ఓట్లు ఉన్నారా, మనం టచ్ చేయలేదు, వీళ్ళకి ఓట్లు వేయించాం అనుకో మనం గెలిచిపోతామని చెప్పి వచ్చి, అరే మీరు సిల్వర్ బొచ్చలు తింటారా, ఇట్లుందరేందమ్మా మీరు అని మొట్టమొదటిసారి ఇతను స్టీల్ కంచెం పరిచయం చేస్తే ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో సఫరింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ పోలిక స్టార్ట్ అయింది. కాబట్టి వాడు సిల్వర్ కంచెంలో తినేది చూపించి ఒక్కడికి ఇచ్చాడు. దాంతో వాడు హీరో అయ్యాడు. ఆ తర్వాత వాడి దగ్గర ఆ సిల్వర్ కంచెం వీళ్ళు తీసేసుకొని వాడు వచ్చిన స్టీల్ కంచెంలో మేము కూడా తింటాం అంటే వాడు ఇవ్వకపోతే వాడు విలన్ అయ్యాడు. ఆ తర్వాత మడ్డలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, బట్టలు చింపుకున్నారు, ఆ తర్వాత విడిపోయారు. ఒక్క స్టీల్ కంచెం డిస్ట్రాక్ట్ ద హోల్ విలేజ్. అట్లా నీకు ఏమీ తెలియనంత వరకు ఏమీ తెలియదు. నువ్వు ఒక చిన్న పిల్లవాడు స్టేజ్ వాడు కళ్యాణ వసంత్ కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఒక స్పెసిఫిక్ మైండ్ ఉంది. యు ఆర్ నాట్ వసంత్, యు ఆర్ ఏ మైండ్ హియర్. అది ఎక్కడో చోట కూర్చోవాలి. అది ఆ జీవన పర్యంతము ప్రశాంతంగా ఉండాలి. నా విషయం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద మైండ్. యూజ్ ద మైండ్ బట్ ఫ్రీ ఫ్రమ్ ద మైండ్. ఐ అగ్రీ. ఓకేనా? సూపర్. మంచి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నా. మనం మాట్లాడుకొని రోజు రావాలి. మనం ఉత్తగా మాట్లాడుకోవడానికి. అంటే ఒకవేళ మనం ఊరికి సరదాగానే మాట్లాడుతున్నాం అనుకో, నేను కూడా సరదా మాట్లాడతాను. అంటే ఇప్పటివరకు సరదాగా అన్ని సీరియస్ క్వశ్చన్స్ నేను చెప్పేది నాకు అనిపించింది అనుకో, సమ్వేర్ ఇఫ్ నా ఎంక్వైరీ తెలిసింది అనుకో, ఐ విల్ ప్లే మై గేమ్. అంటే నాకు తెలుసు ఎట్లా ఆడుకోవాలి. అట్లా నీవు నేను కాదు, నేను ఎంజాయ్ చేస్తా, మస్తు కాంబినేషన్స్ ఎంజాయ్ చేస్తాను నేను. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్. అంటే ఎవరు నిజంగా ఎంక్వైరీ చేస్తారో నాకు రెస్పెక్ట్ వాళ్ళంటే. అట్లా అంటే చాలా తక్కువ దాని సంఖ్య. అట్లా ఇప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్లని క్రైస్ట్ అన్ని గొర్రెలను వదిలేసి దాన్ని ఒక్కదాన్ని తెచ్చుకున్నాడు మోసుకొని. ఎవడో అన్నాడంట, మరి నీ అమ్మాయి తప్పిన గొర్రెపిల్ల కోసం 99 గొర్రెపిల్లలు వదిలేసినావు అంటే అది వేసినాం. అట్లా ఎంక్వైరీ చేసేటోడే కావాలి. వాడి వల్ల వాడి చుట్టూ ఉన్న 100 మీటర్ల సమాజం ప్రశాంతంగా మారిపోతుంది. దాని బెనిఫిట్ చాలా ఉన్నతమైంది. అది అంటే ఒక పర్సన్ మైండ్ రమణ మహర్షి ఒక్కడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అక్కడ కూర్చోడంతో అరుణాచలం మారిపోయింది. ఇప్పటికీ అది అరుణాచలం వేరే. అది అక్కడ పోగానే సంథింగ్ ప్రవర్తిస్తారు, విదేశీయులు వస్తారు, కుక్కలు కూడా ప్రశాంతంగా వండుకుంటాయి. చూడు, ఒక్క మనిషి ఏం చేయలేదే. అట్లీస్ట్ నేను పోయిన తర్వాత ప్రశాంతంగా ఉండండి మిత్రులారా అని కూడా చెప్పలేదు. నథింగ్ ఈ సెడ్. ఈ పొలిటీషియన్స్ ఇంత చెప్తారు, ఎవడు పాటించాడు. ఒక స్థిరత్వానికి ఉన్న శక్తి చాలా గొప్పది. అక్కడ స్థిరమైన ఒక మనస్సు ఉంది అన్నట్టు. దట్ ఈస్ రమణ మహర్షి. అందుకని మనం అట్లా అనడానికి లేదు. ఇదంతా ఏదో హ్యావినేషన్, ఇది అయిపోతే చూస్తుంది,
ఏదో ప్రశాంతత వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ ప్రశాంతత వస్తుంది. అట్లా కాదు, ప్రశాంతత పోకూడదు, ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలి. ఏం జరిగినా ఏం వచ్చినా రాకపోయినా బీ పీస్ఫుల్. ఎస్, అది నువ్వు ఫోర్స్ చేయకూడదు, అది నీ స్థితి అవ్వాలి. ఖచ్చితంగా ఆ స్థితి ఉంది, నేను ప్రమాణంగా చెప్తున్నా, అది అనుభవిస్తూ చెప్తున్నా. ఓకే, ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు, అది నీ చాయిస్, మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాలా విషయాలు తెలుసుకున్నా. ఆచరించు, మైండ్లోకి వెళ్ళి బయటపడింది. ఎస్ ఎస్, నువ్వు సంగీతం పాడుతున్నావు అంటే అది ఆచరించడం వల్లనే అంత అందం వచ్చింది. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ మ్యూజిక్. నువ్వు ఇట్లా ఉండేవాడు కాదు, నువ్వు థింక్ చేయడం ఆపి పాడడం మొదలు. ఎస్ ఎస్, అక్కడ కళ్యాణ వసంత్ పుట్టాడు. అవును, ఇదివరకు కూడా నేను చాలా మైండ్లో ఉన్నాయి కానీ ఎక్కడ అప్లోడ్ చేయలే. ఒక్కసారి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు ఫిజికల్గా చాలా మంది చూసి, అంటే మీరు చెప్పినట్టే ఆచరించేస్తేనే మైండ్, మ్యూజిక్ షుడ్ బి సంగ్ నాట్ థాట్. సో రోజులో అవసరం కోసం ఆలోచన ఉండాలి, అదర్వైజ్ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. మీదంతా పనే అంతే. అదే చేస్తే పూర్తి పని చేయి, లేకపోతే పూర్తి రెస్ట్ఫుల్గా ఉండు. ఊరికి ఆలోచిస్తే గందరగోళ పడకు, సూపర్, లైఫ్ చాలా బాగుంటుంది. సరే, మళ్ళీ ఒక కాన్వర్సేషన్తో కలుసుకుందాం. ఫస్ట్ టైం అసలు ఇంత డీప్గా మాట్లాడు, కొంచెం ఏమంటారు, సీరియస్ కాన్వర్సేషన్. ఎప్పుడు మ్యూజిక్ అను కదా, ఫస్ట్ టైం. గుడ్, ఇది ఫసక్ మ్యూజిక్.